You all, I have seen few faces previously. కొన్ని ముఖాలను నేను గతంలో చూశాను. మన తెలుగు సాహిత్యం ఆప్షనల్ మీద ఆసక్తి కలిగిన వాళ్ళే కదా ఇక్కడంతా, లేదా జస్ట్ ఆప్షనల్ ఓరియంటేషన్ అటెండ్ చేద్దామన్నా? ఆప్షనల్ ఓరియంటేషన్ అటెండ్ చేద్దామనే కదా. తెలుగు సాహిత్యం మీద ఆసక్తి ఉందా? సిలబస్పై అవగాహన ఉందా? ఓకే. ఎంతమందికి సిలబస్పై అవగాహన ఉంది? సిలబస్ ఏంటి అని, ఏ పుస్తకాలు చదవాలో తెలుసా? ఏ బుక్స్ చదవాలో తెలుసా? ఓకే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసారా? పీవైక్యూస్ చూసారా? ఓకే. నెక్స్ట్, తెలుగు లిటరేచర్ ఎందుకు చూస్ చేసుకోవాలని ఆలోచన కలిగింది మీలో? ఎందుకు తెలుగు లిటరేచర్ ఆప్షనల్గా నేను ఎంచుకోవాలి అనే ప్రశ్న మీలో ఎందుకు తలెత్తింది? ప్లీజ్. ఓకే, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. ఓకే. నెక్స్ట్, ఇంట్రెస్ట్, అభిరుచి. ఓకే. అదే తెలుగు నేను అనేది ఎందుకు మీకు ఆసక్తి కలగడానికి గల కారణం ఏంటి? మీరు చూస్ చేసుకోవడానికి వచ్చే ముందు మీరు ఏదో కొంత రీసెర్చ్ చేసి ఉంటారు, తెలుసుకొని ఉంటారు, మీ స్ట్రెంగ్త్ వీక్నెస్ మీరు కొంత అనలైజ్ చేసి ఉంటారు, అవునా కదా? అందు గురించి నేను అడుగుతున్నది ఏంటంటే, మీరేమీ అనాలిసిస్ చేసుకొని తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికాంశంగా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు? మీరేమి విశ్లేషించుకొని నిర్ణయించుకున్నారు? ఓకే, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మీకు దానిలో ఆసక్తి ఉంది, ఇంకా ఆసక్తి ఉంది. నెక్స్ట్, ఓకే, మెయిన్స్లో బాగా ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది, మాతృభాష కాబట్టి మార్కులు ఎక్కువ రావడానికి అవకాశం ఉండొచ్చు. ఇంకా తెలుగు సాహిత్యానికి అప్డేషన్స్ తక్కువ ఉంటాయి, స్టాటిక్గా ఉంటుంది కాబట్టి ఒకసారి చదువుకుంటే ఇంకా ఫర్దర్గా మళ్ళీ అటెంప్ట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు అది రివైజ్ చేసుకొని రాయగలిగితే సరిపోతుంది. మిగతా ఆప్షనల్స్లో మనము కంటిన్యూస్గా న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి విషయాలు చదువుకుంటూ ఇక్కడ వాల్యూ అడిషన్ చేసుకుంటూ చదవాల్సి ఉంటుంది. తెలుగు లిటరేచర్కి సిలబస్ అనేది కన్ఫైన్డ్ ఉంటుంది కాబట్టి రిపీటెడ్గా రివైజ్ చేసి చదువుకోగలిగితే మనకి మార్కులు ఎక్కువ రావచ్చు, ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. ఇవి పాయింట్స్ అంటే మీ అనాలిసిస్ని బట్టి. ఇంకా ఫర్దర్గా తెలుగు సాహిత్యం అంటే సబ్జెక్ట్ పరంగా ఏమన్నా ఆసక్తి ఉందన్నారు కదా. సబ్జెక్ట్ పరంగా ఆసక్తి అంటే దేనికి సంబంధించిన అంశాలను అది కవర్ చేయడం వల్ల మీకు ఆసక్తి కలుగుతుంది? దేనికి సంబంధించిన అంశాలను అది విస్తృతంగా అవలోకనం చేసుకోవడం వలన మీకు దానిపైన మరింత అభిరుచి, ఆసక్తి కలిగే అవకాశం ఉంటుంది సహజంగా. ఇప్పుడు మన భారతదేశంలో ఏదైనా ఒక కథ చెప్పాలంటే ముఖ్యమైన కథలు ఎక్కడ ప్రారంభమవుతాయి? వాటికి మూలాలు ఎగ్ని భారతదేశానికి సంబంధించిన ఐతిహ్యాలు, పురాణాలు. ఇతిహాసాలు పురాణాలే కదా, పురాణ ఇతిహాసాలు అంటాం. పురాణము ఇతిహాసము రెండు కలిపితే పురాణ ఇతిహాసము. ఏం సంధి? గుణసంధి. సరే, ఇప్పుడు ఈ పురాణాలు ఇతిహాసాల నుంచే ఎప్పుడైనా సరే, మొన్న వచ్చింది ఏ సినిమా ఇప్పుడు రీసెంట్గా? కల్కి. రైట్. దానికి కూడా మూలాలు ఏంటి? ఏ కథలు చెప్పాలన్నా మహాభారతం మూలంగా ఉంది. సరే, అది నేరుగా తీసుకున్నారు రిఫరెన్స్ అనుకుందాం. సరే, పరోక్షంగా ఏదైనా రిఫరెన్స్ తీసుకుంటే, ఇండైరెక్ట్గా రిఫరెన్స్ తీసుకుంటే మనకేంటి? సపోజ్ బాహుబలి ఉంది, దాయాదుల మధ్య పోరు అనుకోండి, అన్నదమ్ములు అంటే కౌరవులు పాండవుల మధ్య కూడా రాజ్యం కోసం యుద్ధం జరిగింది, అందులో ఎవరు ధర్మం వైపు నిలబడ్డారో వారు గెలుస్తారు. ఇదే కదా థీరీ. సేమ్ అదే థీరీ అక్కడ కూడా అప్లికేబుల్. రాజ్యం కోసం అన్నదమ్ముల మధ్య యుద్ధం, అందులో ధర్మం గెలిచింది. సరే, తెలుగు సాహిత్యంలో అనే కాదు, దేశంలో మన భారతదేశంలో ఏ సాహిత్యం చదువుతున్నా సాధారణంగా సాహిత్యానికంటూ ఒక అంశం ఉంటుంది, అవునా కదా? సాహిత్యానికంటూ ఒక ప్రధానమైన కథాంశం ఉంటుంది, ఇతివృత్తం అంటాం. ఆ ఇతివృత్తం అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇతిహాసం అని అంటుంటారు కదా, ఈ విధంగా జరిగింది అని అర్థం. ఇట్లా జరిగింది అని చెప్తే దాన్ని ఇతిహాసం. ఓకే, ఇవన్నీ సంస్కృత పదాలు, వాటికి వ్యుత్పత్తిని స్పష్టంగా అర్థం చేసుకుంటే ఈ విధంగా జరిగింది అంటే ఇతిహాసం అవుతుంది. ఇతివృత్తం అంటే ఏదైనా ఒక అంశానికి కథ అంశానికి సంబంధించిన మూలాలు ఉంటాయి. సో ఏ సాహిత్యానికి సంబంధించైనా ముఖ్యంగా భారతదేశ సాహిత్యంలో, భారతదేశ సాహిత్యం ద్వారా ప్రభావితమైన ఇతర సాహిత్యాలను మనం గమనించిన, ఇప్పుడు ఇలియడ్, ఒడిస్సీ అని రోమన్ సాహిత్యానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. దానిలో కూడా స్టోరీ ఏం లేదు, రామాయణానికి సంబంధించి హీరోయిన్ని విలన్ తీసుకెళ్ళిపోతాడు, హీరో రక్షించుకుంటాడు.
మీరు మోస్ట్ స్టోరీస్ చూస్తే, అంటే అనేక ఇతివృత్తాలు కథాంశాలను పరిశీలించి చూస్తే కథలన్నీ ఏంటి, రామాయణ మహాభారత మూలాలకు సంబంధించినట్టుగా అనిపిస్తాయి. అది జనరల్గా మీకు చెప్పదలుచుకున్న విషయం. అందువల్ల ఏమవుతుంది, ఇందులో మనకి తెలియకుండానే మన ఆత్మ అందులో అభినవేశిస్తుంది, పరకాయ ప్రవేశం చేస్తుంది, తాదాత్మ్యం చెందుతుంది, సహానుభూతి పొందుతుంది, తదనుభూతి కలుగుతుంది అని అనొచ్చు. అంటే మనము ఏదైనా సాహిత్యం చదువుతున్నప్పుడు అది మనకు సంబంధించిన కథనే, పూర్వ వాసనలు ఇక్కడ ఇప్పటికీ పీలుస్తున్నామా అన్న భావన కలుగుతుంటుంది మనలో తెలియకుండా. అది సాహిత్యం యొక్క విలక్షణత. ఎందుకంటే సాహిత్యంలో సహజంగా ఏమి నిబిడీకృతమై ఉంటుంది, సాహిత్యంలో అంతర్లీనమైనటువంటి అంశం ఏంటి, సహజంగా మనిషికి సంబంధించినటువంటి సంస్కృతి, మాట అంటే భాష, మనిషి జీవన పరంపర, సాంస్కృతికంగా వస్తున్న వారసత్వం, అందులోని కళలు, సాంప్రదాయాలు. ఇంకా భాష అనుకున్నప్పుడు ఆ భాషకు సంబంధించినటువంటి పరిణామక్రమం, అంటే భాష ఎలా పుట్టింది, ఆవిర్భవించింది, దాని పరిణామం ఎలా జరిగింది, అది ఎలా వికాస దశకు చేరుకుంది అనేది సహజంగా ఏమవుతున్నప్పుడు సాహిత్యంలో మనం చదవాల్సిన అంశాల్లో భాగమైపోతుంది. అదే పేపర్ 1 పార్ట్ A. అర్థమైందా? ఇప్పుడు మనం చదువుతున్న సాహిత్యం, దానికి సంబంధించినటువంటి మూలం ఏంటి, మన వ్యక్తీకరణకు భాష, సాధనము లేదా ఒక భావ వినిమయ, భావ ప్రసారానికి సంబంధించిన, అంటే కమ్యూనికేషన్కి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి టూల్, పరికరం లేదా ఆకరం అంటే ఏం చెప్తాం మనం, భాష అంటాం. సో ఇలా భాషకు సంబంధించినటువంటి విషయాన్ని మనం ఇతివృత్తాలు చదువుతున్నా, సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్నా, సాహిత్యంలో భాగంగా సంస్కృతిని తెలుసుకోవాలనుకున్నా సహజంగా ఏం చదవాల్సి వస్తుంది, భాషను చదువుకోవాల్సి వస్తుంది. భాషలో సహజంగా ఇది ఎందులో భాగమని మనం నిర్ణయించుకోవాల్సి వస్తుంది, సంస్కృతి. వేషభూషణలు కానీ, ఆంగిక ఆహార్యాలు కానీ, ఒక వ్యక్తికి సంబంధించిన వాచికము కానీ, ఇవన్నీ అంటే మనము వాచికం అంటే సహజంగా ఏం మాట్లాడుతుంటాము, మాటలు అనేది కాదు, ఒక వ్యక్తికి సంబంధించిన యాస ఉంటుంది, ఓకే, మాండలికాలు ఉంటాయి. వాటిల్లో సహజంగా అతనికి సంబంధించిన అలవాట్లు ప్రతిబింబితమవుతాయి, ప్రతిఫలిస్తుంటాయి అలవాట్లు. ఈ అలవాట్ల ఆధారంగా వారికి సంబంధించిన ఆర్థిక సామాజిక స్థితిగతులు, వాటి జీవన విధానాలు అనేవి మనకి పరిచయం అవుతుంటాయి. ఇక్కడ మనము ఎద్దు అంటాము, ఒక చోట ఎనుము అంటాము, ఎక్కడ, రాయలసీమ ప్రాంతంలో, రైట్, కర్నూలు. అంటే సహజ ఇంకొక వైపు ఇక్కడ పులిహార అంటాము, ఇక్కడ పులిహార అన్నదాన్ని అక్కడక్కడ చిత్రాన్నం అంటారు. దీనిలో మనకి ఇంకా కొంచెం లోతుగా వెళ్తుంటే ఒక అవగాహన వస్తుంటుంది. ఇక్కడ దువ్వెన అంటాము, అక్కడ పన్నె అంటాము ఉత్తరాంధ్రలో. దీని వెనకాల మనం ఏంటి అని విశ్లేషించడం సహజంగా స్టార్ట్ అవుతుంది. అది దేనికి దారితీస్తుంది, భాష మాండలికాలు ఏంటి, వాటి పుట్టుకేంటి, వాటికి సంబంధించిన కారణాలు ఏంటి అని విశ్లేషించాల్సి వస్తుంది. అవి ఏ భాషకు సంబంధించిన పదాలు, ఆ తర్వాత ఈ భాషలో పదాలు ఇంకో భాషలో పదాలు సారూప్యత ఎందుకు కలిగి ఉన్నాయి, అంటే వీటికి మధ్య మాతృభాష వేరేదైనా ఉందా అని మళ్ళీ పరిశోధన చేయాల్సి వస్తుంది. అలా చేస్తేనే దాన్ని ఏమంటాం మనం, భాషా శాస్త్రం అంటాం. దాన్ని ఏమంటాం, భాషా శాస్త్రం, లింగ్విస్టిక్స్ అంటాం. ఓకే, ఆ భాషా శాస్త్రవేత్తలు ఏమంటారు, లింగ్విస్ట్ అంటారు, లింగ్విస్ట్. సో ఇట్లా లింగ్విస్ట్ ఏం చేస్తున్నారు, లింగ్విస్టిక్స్ అనేది చూస్తున్నారు. అంటే ఏంటి, భాషావేత్తలు భాషా శాస్త్రాన్ని అధ్యయనం చేస్తారు. ఆ భాషా శాస్త్రంలో ఉండే అంశాలు ఏంటి, ఒక భాషకు సంబంధించిన పుట్టుక ఎక్కడ జరిగింది, దానికి సంబంధించిన పదాలు ఇతర భాషలకు సంబంధించిన మధ్య సారూప్యతలు ఏముంటున్నాయి, వాటి క్రమక్రమేణా ఇతర భాషలతో పోల్చినప్పుడు ఆ పదాలు ఈ పదాలు సారూప్యత ఉన్న కొన్ని మార్పులకి చేర్పులకి లోనయ్యాయి, అందులో ఉన్న క్రియాపదాలకి ఈ క్రియాపదాలకి మధ్య వ్యత్యాసం ఉంది. ఇలాంటి అవగాహన మనకు వస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏంటి అంటే బహుశా భౌగోళిక కారణాలు అయి ఉండొచ్చు, అక్కడ పండించేటువంటి పంటల వలన వాళ్ళు ఉపయోగించే పదాల ఆధారంగా అయి ఉండొచ్చు, వాళ్ళ జీవితంలో నెలకొన్నటువంటి వివిధ వాతావరణ రీత్యా కొన్ని పండగలు, ఉత్సవాలు, జాతరలు అనేవి అక్కడ ఏర్పడుతుంటాయి.
ఆ ఉత్సవాలు జాతరలో వాళ్ళ కొన్ని పడికట్టు పదాలు, పొడుపు కథలు, కథలు, ఐతిహ్యాలు, జానపద సంస్కృతి, ఈ విలక్షణత అనేది బహిర్గతం అవుతుంటుంది. ఆ విధంగా మనం ఏం చేయాల్సి వస్తుంది, భాషతో పాటు సహజంగా సంస్కృతిని మిళితం చేసి అధ్యయనం చేయాల్సి వస్తుంది. అది జానపద విజ్ఞానంగా మారుతుంది. ఇది మనకి ఎందులో ఉంది, మళ్ళీ ఈ భాషా పరిజ్ఞానంలో మాండలికాలకు సంబంధించిన అధ్యయనం చేస్తున్నప్పుడు వస్తుంటుంది అనమాట. పేపర్ 1 పార్ట్ ఏలో వస్తుంటుంది. ఇక పార్ట్ బిలో స్పెసిఫిక్గా సాహిత్యానికి సంబంధించి ఉంటుంది. సాహిత్యం అంటే ఏంటి అసలు మనకు? ఇప్పుడు మీరు పేపర్ 1 పార్ట్ ఏ గురించి మనం డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు సిలబస్ అయిపోయింది కదా, పేపర్ 1 పార్ట్ ఏ అయిపోయిందా? ఇప్పుడు మనం ఏం చేద్దాం, పేపర్ 2 అండ్ పేపర్ 1లో పార్ట్ బి గురించి కూడా ఒకసారి చూసి పేపర్ 2కి వెళ్దాం. సరే, మన సాహిత్యం అనేది ప్రారంభించినప్పుడు సహజంగా మనం ఏం చేయాల్సి వచ్చిందన్నాను, భాషకు సంబంధించిన ఆవిర్భావం, అందులో భాగంగా సంస్కృతి, దాని ఆధారంగా వివిధ పదాలు, వాటి వ్యుత్పత్తి అంటే ఎటిమాలజీ అంటే ఏం లేదు, ఒక పదం మూలం ఏంటి అని తెలుసుకోవడమే ఏమంటాం, వ్యుత్పత్తి. ఒక పదం వచ్చింది, ఇప్పుడు నేను ఇందాకన్నా దువ్వెన్ని పన్నే అంటారు, ఏంటి దీనికి మూలం కారణం ఏంటంటే ఆ పక్కనే ఉంది ఒడిశా బోర్డర్ ఉంటుంది, ఈ పక్కనే ఉంటుంది మనకి కర్ణాటక బోర్డర్ ఉంటుంది. ఓకే, తలవాకిలి అంటారు వాళ్ళు ద్వారాన్ని. ఓకే, తలవాకిలి అని ఎందుకు అంటున్నారు, ఎవరి ప్రభావంతో అంటారు, పక్కన ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్ర ప్రభావంతో. ఇలా అన్నారు అనేది మనకి ఎలా తెలిసింది, అక్కడ భాషల ఆధారంగా తెలిసింది. ఈ భాష, ఈ పదాల పుట్టుక, ఇక్కడే ఈ పదాలు, ఈ సినానిమ్స్ ఎందుకు ఉన్నాయి అని మనం గమనిస్తుంటేనే తెలుస్తుంటుంది కదా. ఇలా తెలియకుండానే మనం భాషకు సంబంధించినటువంటి ఏం చేయాల్సి వస్తుంది, సాహిత్యంలో భాగంగా అధ్యయనం చేయాల్సి వస్తుంది. అలా తెలిస్తేనే మనకి ఆ సంస్కృతి, ఆ జానపదులు, వారికి సంబంధించినటువంటి జీవన శైలి, వ్యవహారం అనేది మనకి పరిచయం అవుతుంది. అది పేపర్ 1లో పార్ట్ ఏలో మనం చదవాలి ఇన్ఎవిటబుల్గా. దీన్ని అధ్యయనం చేసే స్థాయికి వెళ్ళిపోయేసరికి మనకు తెలియకుండానే మనం ఎలా మారిపోతాం, సాహితీవేత్తలు కాస్త భాషావేత్తలు అయిపోతారు. ఓకే, అంటే ఫస్ట్ నీకు భాషకు సంబంధించినటువంటి అవగాహన వస్తే తర్వాత నువ్వు సాహిత్యానికి సంబంధించినటువంటి పరిణామక్రమం చరిత్రను అధ్యయనం చేయగలుగుతావు. అందుకే ఈ అవగాహన తెచ్చుకునే ఈ శాస్త్రాన్ని భాషాశాస్త్రం అన్నాం కదా. కానీ పూర్తి భాషాశాస్త్రం కాకుండా ఇక్కడ కొంతవరకు భాషాశాస్త్రం అంటే భాష పుట్టుక, ఆవిర్భావం తెలుసుకుంటూ, ఆ పరిణామం అనేది ఎలా జరిగిందో, వివిధ మాండలికాలు ఎలా ఉన్నాయో అని మనం తెలుసుకుంటూ, వాటి ఎవల్యూషన్, పరిణామం తెలుసుకుంటూ వస్తుంటే ఈ పేపర్ 1 పార్ట్ ఏని ఏమని అభివర్ణిస్తున్నాం, ఏం పేరు పెడుతున్నాం మనం, భాషా చరిత్ర అంటాం. పూర్తిగా లింగ్విస్ట్ అంటే ఇంకా అసలు ధ్వని శాస్త్రం ఏంటి, ధ్వనులు ఎలా ఉత్పత్తి అయ్యాయి, ధ్వనుల మధ్య వ్యత్యాసం ఏంటి, ఇలా చాలా డీప్గా పరిశీలన చేస్తారు. కానీ మనం ఒక పరిమితి వరకే వెళ్ళి ఫోనెటిక్స్ అంటే ధ్వని శాస్త్రం అంటే వివిధ భాషలకు సంబంధించిన వివిధ ఉచ్చారణ తీరులు ఉంటాయి అని ఒక అధ్యయనం చేసుకొని అంతవరకే ఆపి, ఆ తర్వాత మళ్ళీ మనం ఏమేమి ధ్వనులు ఉన్నాయి, వర్ణాలు ఉన్నాయి, వర్ణమాల ఏంటి, ఈ వర్ణమాలకు మూలం ఏంటి అని అధ్యయనం చేసి, ఆ తర్వాత మళ్ళీ మనం మాండలికాలు ఏంటి, అనువాదం ఏంటి, ఒక భాష అనువాదంలో ఎదురయ్యే సమస్యలు ఏంటి, తర్వాత వాక్యాలు ఏంటి, వాక్యాల నిర్మాణం ఎలా ఉంటుంది అని ఇలా భాషా భాగాలను అధ్యయనం చేస్తే, మీరు ఇంగ్లీష్లో వినుంటారు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని కదా, సర్వనామాలు, నామవాచకాలు, ఎస్, విభక్తులు అంటే ఏంటి, ప్రిపోజిషన్స్, విభక్తులు, ప్రిపోజిషన్స్, ఇలా కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్ అని వింటారు కదా. కంజంక్షన్స్ ఏంటి, రెండు వాక్యాల మధ్య అనుసంధాయకం, అది అనుసంధాయక వాక్యాలు అంటారు వాటిని తెలుగులో, కంజంక్షన్స్. సో ఆశ్చర్యార్థక వాక్యాలు ఇంటర్జెక్షన్స్, వా ఓ అంటుంటారు కదా వాటిని, ఆశ్చర్యార్థం. సో ఇలా భాషా భాగాలను మనం చదువుకోవడం అంట, భాషకు సంబంధించిన వివిధ భాగాలు అవన్నీ మనం ఇక్కడ చదవాలి. తర్వాత సెంటెన్స్, వాక్యం చదువుతాం. సో ఇది భాషకు సంబంధించిన చరిత్ర మొత్తం ఉంది. నేను సింపుల్గా ఆ 8 యూనిట్లని ఎలా మీకు అర్థమయ్యేలా చెప్పగలిగాను. ఫస్ట్ భాషను ప్రారంభించి, సాహిత్యం అనగానే మనం ఏం చేయాలి, మొదటగా భాష గురించి అనివార్యంగా చదవాల్సిందే. ఓకే, అనివార్యం. ఎందుకంటే సాహిత్యాన్ని మనం చదివేటప్పుడు ఒక పదం స్థానంలో మరొక పదాన్ని విచిత్ర ప్రయోగాలతో వాడి ఒక హాస్యాన్ని, చతురతని, రసికతని మనం ఉత్పత్తి చేయొచ్చు.
అంటే సాహిత్యాన్ని మనం సరిగ్గా అధ్యయనం చేయాలంటే ఏం చేయాల్సి వస్తుంది? మనం ఆ పదాలు, వాటికి సంబంధించినటువంటి అనేక అర్థాలు, అవి ఇస్తున్నటువంటి చతురోక్తితో కూడినటువంటి స్ఫురణ మనకు అర్థం కావాలి. చతురత హాస్యం. సో అర్థం కావాలంటే ఈ భాష చదివాం. ఈ భాషలో ఈ భాషకు సంబంధించిన చరిత్రాన్ని మనం చదువుతున్నప్పుడు మొదట ఎక్కడ ప్రారంభించాం మనం? భాషకు సంబంధించిన పదాలు అంటే వర్ణాలకు సంబంధించిన క్రమక్రమేణా పరిణామం. ఈ వర్ణమాల ఎక్కడిది, మొదట ఏ వర్ణమాల ఉంది, ఆ వర్ణమాల పట్టిక ఎలా పరిణామం చెందింది. చిన్నైసూరి ఏం చెప్పాడు బాల వ్యాకరణంలో, తర్వాత ప్రౌఢ వ్యాకరణంలో బల్జేపల్లి ఏం చెప్పాడు, ఇలా బల్జేపల్లి కాదు సారీ బహుజనపల్లి సీతారామచార్యులు ఏం చెప్పాడు. ఓకే, ఇలా చిన్నైసూరి ఆయన బాల వ్యాకరణం రాశారులేండి. అంటే మన తెలుగు భాషకు సంబంధించిన వ్యాకరణాన్ని రాసే ప్రయత్నం చేశారు. అది ఇలా వ్యాకరణంలో ఉన్నటువంటి అంశాలను కొంత చదువుకుంటూ వస్తాం. చదువుకున్న తర్వాత క్రమేణా ఎటువైపు వెళ్తాం మనం? నేను ఇందాక చెప్పినట్టు భాషకు సంబంధించినటువంటి సాహిత్యంకి వెళ్ళడానికి ముందు వాక్యాలు, మాండలికాలు, అనువాదాలు, క్రమక్రమేణా అటువైపు వస్తాం. అంటే భాషకు సంబంధించిన భాషా భాగాలు, ఈ సర్వనామాలు, క్రియా విశేషణాలు ఎలా ఉన్నాయి, ఎలా పరిణామం చెందాయి అనే ఈ చరిత్ర చదువుతూ. వర్ణమాల అదే కదా మనకి ఫస్ట్. ఆ పద్ధతిలో వర్ణమాల ఫస్ట్ చదివాము. దాని తర్వాత పరిణామ క్రమంలో భాషా భాగాల్లో ఈ సర్వనామాలు, క్రియాపదాలు, క్రియా విశేషణాలు. క్రియా విశేషణం అంటే ఏంటి? యాడ్వర్బ్స్. క్రియ అంటే వర్బ్, రైట్? సో ఈ విధంగా అంటే మనం ఒక్కొక్క అంశాన్ని గురించి చదువుతాం. సర్వనామాలు అంటే ప్రొనౌన్స్. ఈ ప్రొనౌన్స్ గురించి, వర్బ్స్ గురించి, యాడ్వర్బ్స్ గురించి, నెక్స్ట్ అడ్జెక్టివ్స్ గురించి. అడ్జెక్టివ్ అంటే ఏంటి? విశేషణం, రైట్? ఏదైనా ఒక మనిషి గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ, ఒక గుణాన్ని మనం తెలియజేసేటట్టుగా పలికితే అదేముంటుంది? గుణమో లేదా సంఖ్యనో ఏదో చెప్తే అది విశేషణం అవుతుంది. సో అలాంటి విశేషణాలు అవి ఎక్కడ పుట్టాయి, ఎక్కడ పెరిగాయి, ఎప్పుడు పెద్దగా అయినాయి, అలాంటివి మనం నేర్చుకుంటాం. ఇలా నేర్చుకుంటూ వచ్చి వాక్యం దాకా ఎండయి ఆ తర్వాత ఈ అనువాదాలు, అందులో ఉన్న సమస్యలు ఏంటో అర్థం చేసుకునే దాకా వస్తాం అని 8 యూనిట్లని మీకు ఇలా విభజించి ఇచ్చారు. మొదటి పార్ట్లో ఏ పేపర్? మొదటి పేపర్లో. ఆ తర్వాత మనం ఎటు వెళ్తున్నాము? సాహిత్య చరిత్ర. సాహిత్య చరిత్ర అన్నప్పుడు సాహిత్యం చదువుతున్నామా లేదా సాహిత్య పరిణామక్రమం చదువుతున్నామా? సాహిత్య పరిణామక్రమం చదువుతున్నాం, సాహిత్యం చదవడం కాదు ఇక్కడ. ఓకే, అంటే మనకి అందులో భాగంగా ఈ సాహిత్యము ఎప్పుడు ఏర్పడింది, ఎప్పుడు దాని ఉనికి అనేది మనకి కనబడడం ప్రారంభమైంది, క్రమక్రమేణా ఆ సాహిత్యము ఎలా మరింత ఉన్నతికి చేరుకుంది అని మనం విశ్లేషించగలగడం అనేది ఈ పరిణామ క్రమంలో ఉంటుంది. తొలి సాహిత్యం మనకి సహజంగా ఏ భాషకు చూసినా ఎలా ఆవిర్భవిస్తుంది? ఇప్పుడు మీరు ఏదైనా ఒక కూని రాగాలు తీశారు, పాటలు పాడారు, ఇప్పటికీ లిపిలేని భాషలు కొన్ని లక్షలు ఉన్నాయి కదా ప్రపంచంలో, లిపిలేని భాషలు. సో తొలి సాహిత్యం ఎలా పుడుతుంది అన్నట్టు న్యాచురల్గా అలిఖితం, ఓరల్గా పుడుతుంది, మౌఖికంగా పుడుతుంది. అవునా కాదా? మౌఖికంగా పుట్టే సాహిత్యాన్ని మనం అధ్యయనం చేస్తే అదేముంటుంది? అది జానపద సాహిత్యానికి సంబంధించిన అధ్యయనం అవుతుంది. ఓకే, ఇలా మౌఖికంగా పుట్టిన సాహిత్యాన్ని క్రమేణా మనము ఒక లిపిని సృష్టించుకొని, ఆ లిపి అంటే ఒక సంకేతం. అవును కదా? మీ గురించి నాకు తెలియాలి అంటే మీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, ఫేస్. మీరు ఒక ఐడెంటిటీ చూపించాలి, పలానా XYZ నేను అని. మీకు ఐడెంటిటీ చూపిస్తే నాకేమని అర్థమవుతుంది? మీరు సమ్ రామారావు లేదా కృష్ణ సుబ్బారావు సంథింగ్ ఏదో పేరు ఉంటుంది కదా అక్కడ, దాన్ని బట్టి నాకు మీ ఐడెంటిటీ ఏంటో తెలుస్తుంది. మీకు పేరు లేదనుకోండి, ఒకసారి ఊహించుకోండి, ఏమని పిలవాలి మనం? మీకు పేరు లేదు, జస్ట్ ఇమాజిన్, ఏమని పిలవాలి మనం? జస్ట్ మనుషులకి పేర్లు తీసేస్తాం, ఏమని పిలుస్తాం? అప్పుడు ఈ అబ్బాయి ఆ వెనకాల కూర్చున్న అబ్బాయి, లేదా ఆ పక్కన కూర్చున్న అబ్బాయి, ఈ పక్కన కూర్చున్న, అదిగో మళ్ళీ ఈ షర్ట్స్ కూడా పేర్లు ఉండవు, మనిషికి పేరు లేదంటే. అప్పుడు ఈ కలర్ బ్లూ షర్ట్, రెడ్ షర్ట్ ఇలా అనడానికి రాదు. అదిగో ఆ షర్ట్ వేసుకున్న అబ్బాయి, ఈ షర్ట్ వేసుకున్నావో తెలియదు అంటే పేర్లు అనేది తీసేస్తే ఏమైపోయింది ఆటోమేటిక్గా? అంటే సంకేతాలు అనేవి తీసేస్తే, చిహ్నాలు అనేవి తీసేస్తే, ఒక గుర్తులు అనేవి తీసేస్తే, గుర్తుపట్టడానికి వీలైనటువంటి సంకేతాలను తీసేస్తే ఏమవుతుంది?
అర్థం చేసుకోవడానికి రాదు కదా, దాన్ని నిక్షిప్తం చేయలేం కదా, మెదడులో నిక్షిప్తం చేయలేం, తర్వాత తరానికి అందించలేం. అందు గురించి అలిఖిత సాహిత్యానికి ఏం అవసరమైంది? లిఖిత సాహిత్య రూపంలోకి మార్చడానికి లిపి అవసరం అవుతుంది. అందువల్ల మీరు మొదటిగా ఏం చేయాల్సి వచ్చింది? ఆటోమేటిక్గా భాష చదవాల్సి వచ్చింది. ఎందుకంటే అది లిఖిత రూపంలో ఎలా వచ్చిందో తెలుసుకోవాలి కాబట్టి. మీరు తర్వాత ఏం చేయాల్సి వచ్చింది? అలిఖితం లిఖితం చేసేటప్పుడు మొదట ఎప్పుడు ప్రారంభమైంది ఈ లిఖిత సాహిత్యం అని తెలుసుకోవాల్సి వచ్చింది. అలా మనం ఏం చేయాల్సి వస్తుంది? ప్రతి చోట అలిఖిత సాహిత్యంతో ప్రారంభమైన ఈ సాహిత్యాన్ని లిఖితంగా ఎలా మారిందని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అవునా కదా? అర్థం చేసుకునే క్రమంలో మనం ఏం చేయాలి? ఆటోమేటిక్గా ఆ సాహిత్యం ఎవరు రాశారు, ఏ ఉద్దేశంతో రాశారు, ఏ లక్ష్యంతో రాశారు, అది రాసిన తర్వాత ఏ ప్రయోజనం చేకూరింది అని అధ్యయనం చేయాలి. అవును కదా? అలా చేస్తేనే కదా ఆ సాహిత్యానికి సంబంధించిన పుట్టుక ఆవిర్భావం అనేది తెలుస్తుంది. భాషకు సంబంధించిన పుట్టుక ఆవిర్భావం తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం తెలుసుకోవాలి? మీరు సాహిత్యానికి సంబంధించింది తెలుసుకోవాలి. ఆ సాహిత్య నేపథ్యం తెలియాలి, ఆ సాహిత్య ప్రయోజనం తెలియాలి, ఆ సాహిత్య లక్ష్యం తెలియాలి, ఆ సాహిత్య కాలం తెలియాలి, ఆ సాహిత్య రచన తెలియాలి, ఆ రచయిత తెలియాలి. తెలిస్తే అప్పుడు మనకి సాహిత్యానికి సంబంధించిన ఆవిర్భావం, వికాసం అనేది అవగతమవుతుంది. సమజైందా? సో ఇప్పుడు ఇలా మనము ఒక సాహిత్యానికి సంబంధించిన పరిణామ క్రమాన్ని అర్థం చేసుకుంటే దాన్ని ఏమంటున్నాం? మనం సాహిత్య చరిత్ర అంటున్నాం. ఆ సాహిత్య చరిత్రలో ఏముందని చెప్పాను నేను? ఒక సాహిత్యం ఏ కాలంలో లిఖిత రూపంలోనూ లేదా అలిఖిత రూపంలోనూ వెలువడుతూ వచ్చింది, క్రమేణా ఈ లిఖిత రూపంలోకి మారుతున్నప్పుడు ఏ పరిణామ క్రమాలు నాటి చరిత్రలో చోటు చేసుకున్నాయి, ఏ ఉద్దేశంతో వాటిని రచించడం జరిగింది, వాటి రచయితలు ఎవరు, ఏ నేపథ్యం లక్ష్యం ఇందులో ఇమిడి ఉన్నాయి అని మనం అర్థం చేసుకుంటాం. అలా చేస్తే దాన్ని ఏమన్నా మనం సాహిత్యం, చరిత్ర, సాహిత్యానికి సంబంధించిన చరిత్ర. దట్స్ ఇట్. అలా మొదటిసారి అలా మీరు అలిఖితంగా ఉన్న దగ్గర నుంచి మొదలుపెట్టి ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం నుంచి లిఖిత రూపంలోకి వచ్చిన నన్నయార్యుల వరకు 1000వ శతాబ్దం, మన 10వ శతాబ్దం అనొచ్చు మనం. ఓకే, అంటే 1000వ సంవత్సరం అలా 10వ శతాబ్దం టైంలో నుంచి మొదలు పెడితే క్రమేణా ఇప్పుడు ఏంటిది? ఇది 20వ శతాబ్దం వరకు మొత్తం సాహిత్యం 1000 సంవత్సరాలలో ఎన్ని రచనలు వెలువడ్డాయి, ఎంతమంది రచయితలు ఏ లక్ష్యంతో వివిధ రూపాలలో సాహిత్యాన్ని వెలువరించడం జరిగింది అనేది మనం గమనిస్తూ వస్తాం. రూపాలు అంటే ఏం లేదు, ఒకళ్ళు పద్యంలో రాస్తారు, ఇంకొకరు గద్యంలో రాస్తారు, ఇంకొకరు గేయ రూపంలో రాస్తారు, మరొకరు పాటగా రాస్తారు. గేయంలో మాత్రా ఛందస్సు ఉంటుంది, పద్యంలో సంస్కృత ఛందస్సు ఉంటుంది, వచనంలో ఏ ఛందస్సు ఉండదు, అది గద్యం. రైట్? అది కవితాత్మకంగా అంటే ఎన్నో చతురోక్తులను ఉపయోగిస్తూ రాసే సాహిత్యం ఉంటుంది. అలా సాహిత్యానికి సంబంధించిన వివిధ రూపాలలో ఏ సందర్భాలలో ఎలా ఆ రూపాన్ని ఆవిష్కరింపజేస్తూ వచ్చారని మనం అధ్యయనం చేస్తూ వస్తాం ఇందులో. అందుకే దానివల్ల ఏమవుతుంది? సాహిత్యానికి సంబంధించిన వివిధ రూపాలు, భేదాలు, సాహిత్యానికి సంబంధించిన వివిధ చరిత్రకు పరిణామ క్రమాలు, లక్ష్యాలు, ఉద్దేశాలు మనం తెలియకుండా చదవాల్సి వస్తుంది. దానిలో మనకి ఏం జరుగుతుంది మన బ్రెయిన్లో అంటే, సమాజానికి సంబంధించినటువంటి మనుషుల మానసిక స్థితిగతులలో జరిగినటువంటి పరిణామ క్రమం అనేది మనం అధ్యయనం చేస్తాం సహజంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా ఆదుష్యంతుడు అనంత సత్వుడు సమస్త ఆశాంత మాతాంగ మర్యాద అలంకృతమైన భూవలయం ఆత్మాయుక్తమై ఉండగా ఆదిత్యాంశ సమీర దుర్గం మహోగ్రారణ్య దేశాలతో ఆదిక్షిత్ర ఇలా అంటే రాస్తే ఎవరైనా అర్థం అవుతుంది ఇప్పుడు. కానీ అప్పుడు వాహ్వా వాహ్వా అన్నారు కదా. 20వ శతాబ్దంకి వచ్చేసరికి, అది నేను ఎప్పుడు చెప్పాను 10వ శతాబ్దం. 15వ శతాబ్దానికి వచ్చేసరికి అటజని కాంచి భూమిసురు అంబర్ చుంబిసురు సరద్రు అని చదివారు కదా మీరు. ఎవరు? మన అలసాని పెద్దన. ఓకే, ఆయన ఇంకా పీక్స్కి తీసుకెళ్ళాడు కదా. ఆ తర్వాత ఏమైందిగా, ఇప్పుడు ఒక కాలంలో తొడలు కొట్టి సుమోలు ఎగిరేసే సినిమాలు వచ్చినాయి. చూశారు. తర్వాత ఏమవుద్ది? అసలు బోర్ వస్తుందా లేదా? విసుగు వస్తుంది కదా. అదే సాహిత్య పరిణామక్రమం. సాహిత్యం అంటే సహజంగా మనం ఏం చదువుతున్నాం? కళ చదువుతున్నాం,
భాష చదువుతున్నాం, సంస్కృతి చదువుతున్నాం. కళలు చదివినప్పుడు ఏమవుతుంది? కళ చదివినప్పుడు ఏమవుతుంది? కళల గురించి సంబంధించి అందులో వచ్చే మనిషికి సంబంధించిన మేధస్సులోని పరిణామక్రమం కాలానుగుణంగా కళ కూడా అలానే దాన్ని ఆకలింపు చేసుకొని మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక బాహుబలి థీమ్ వచ్చేసింది, నెక్స్ట్ ఏమైపోయింది ఆటోమేటిక్గా? ఇప్పుడు చూస్తున్నారు కదా, సమ్ ఐతిహ్యానికి సంబంధించి ఇప్పుడు కార్తికేయ కానీ సంథింగ్, మొన్న హనుమాన్ కానీ లేకపోతే ఇప్పుడు కల్కి కానీ, ఇవన్నీ ఒక థిమాటిక్ ఫిల్మ్స్ హిట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఏం చేస్తే ఈ జనరేషన్ అవి ఇష్టపడుతుంది. ఈ జనరేషన్ చేంజ్ అనేది సహజంగా వస్తుంటుంది. ఆ సహజత్వంలో భాగంగా జనరేషన్లో ఏమవుతుంది? సాహిత్యంలో అది ప్రతిబింబిస్తుంటుంది, కళల్లో ప్రతిబింబిస్తుంటుంది. అలిఖితంగా ఉన్నప్పుడు ఒక జనరేషన్ చేంజ్ తీసుకొచ్చినాడు ఎవడు? నన్నయ్య ట్రెండ్ సెట్ చేశాడు. ఆ తర్వాత అలా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కరు ట్రెండ్ సెట్ చేసుకుంటూ వచ్చారు. నన్నయ్య ఏం చేశాడు? సంస్కృత గూఢ తత్సమ పద ప్రయోగాలు చేశాడు. ఇట్లనే ఓకే, దడ 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 మొత్తం సంస్కృత పద. అక్కడక్కడ మళ్ళీ ఏం చేశాడు? శృతిమెత్తగా అతిరుచి రాగతుండైన అతనికి ఆ హృదయ ప్రమోదముగా అక్కడ ఉన్నటువంటి లతాలలను కుసుమములు స్వాగతం పలికాయంటూ చెప్తాడు. మళ్ళీ ఒక చోట అది రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు చెప్తాడు. మళ్ళీ ఏమవుతుంది? శార్దూల వృత్తం రాసినప్పుడు ఇందాకట్లాగా దుష్యంతుడి వీరత్వం ప్రదర్శించేటప్పుడు ఇక అసలు పులి గాంభీర్యాన్ని ప్రదర్శించినట్టుగా ఉంటుంది అక్కడ. అంటే ఆ క్రమంలో ఒక యుగాన్ని సృష్టించి క్రమక్రమేణా ఏం చేశాడు? మళ్ళీ నెక్స్ట్ తిక్కన వస్తాడు. తిక్కన వచ్చినప్పుడు ఏం చేశాడు? చాలా తేలికైన తేటైన తెలుగు పదాలలో ధర్మాన్ని ఇటు యుద్ధ నీతిని ఒక వ్యూహాత్మకంగా చర్చించేటట్టుగా ఒక రాయబార వృత్తంతో ఉన్నది మనకి పాఠ్యాంశంలో ఉంటుంది. కానీ అక్కడ తిక్కన ఏం చేస్తాడుగా? తేలికైన తేట తెలుగు పదాలతో అక్కడ ప్రధానంగా ధర్మాన్ని అర్థాన్ని రక్షించాలనే లక్ష్యంతో రాసినట్టుగా రాయబార వ్యూహాన్ని లేదా రాజనీతిజ్ఞతను మరింత పరిపోషించాలనే లక్ష్యంతో రాసినట్టుగా అనిపిస్తుంది ఆ తిక్కన రచన చూస్తే. అతను ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. అలా ట్రెండ్ సెట్ చేసుకుంటూ వీళ్ళు వస్తున్నారు. మళ్ళీ వీళ్ళు వచ్చేసరికి ఈ అల్లసాని పెద్దన, ఈ దూర్జటి వీళ్ళంతా ఉంటారు కదా అష్టదిగ్గజాలు. ఈ అష్టదిగ్గజాలు వచ్చిన తర్వాత ఏం చేశారంటే, దిగ్గజాలు అంటేనే తెలుసు కదా ఏ లెవెల్లో రాస్తారు. ఓకే, వాళ్ళు మరింత పతాక స్థితికి తీసుకెళ్లారు సాహిత్యానికి సంబంధించిన పాండితీ ప్రకర్షను ప్రదర్శించడానికి. ఆ తర్వాత జనాల్లో మరింత విపరీతం పెరిగిపోయిందనమాట. ఇక ప్రతి ఒక్కడు కత్తి పట్టుకుడు ఎంతమందిని నరుకుతాం అంతమంది నరుకుడాన్ని సినిమాలు తీయడం స్టార్ట్ చేశారు. ఇక ప్రబంధం వచ్చిన తర్వాత అల్లసాని పెద్దన్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. జనాలకి వెగటు పుట్టింది, విసుగొచ్చింది. ఎక్కడ చూసినా పాండితీ ప్రకర్ష, శృంగారం, విపరీతమైన శృంగార రసం. అది క్షీణయుగం అని పేరు పెట్టారు. అట్లా 17వ శతాబ్దం దాకా సాగిపోయింది జనాలకి. ఆ తర్వాత ఒక స్తబ్దత వచ్చింది. ఆ స్తబ్దతని 18వ శతాబ్దం నుంచి క్రమేణా తొలగించుకుంటూ ఏమొచ్చింది? ఆధునిక సాహిత్యం వచ్చింది, ఆంగ్ల విద్య ప్రభావం వచ్చింది. సమాజంలో ఏదైతే జనరేషన్ చేంజ్ వస్తుంటుందో అది ఆటోమేటిక్గా ఎందులో రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పిన ఇందాక సాహిత్యంలో కళల్లో ప్రతిబింబిస్తుందన్న. అలా ప్రతిబింబించడం మొదలైనప్పుడు సమాజంలో వచ్చినటువంటి ఈ విపరీత పోకడలు సాంఘిక సంస్కరణకు దారితీసే స్థితి వచ్చినప్పుడు, ముఖ్యంగా అటువైపు సామాజికంగా ఆర్థికంగా వలసవాదంలో మనము కూరుకుపోయినప్పుడు, ఈ వెనుకబాటుతనాన్ని నుంచి బయట వేయాలనే లక్ష్యంతో ఏమొస్తాయి? సంఘ సంస్కరణ ఉద్యమాలు వస్తాయి. సంఘ సంస్కరణ రాగానే జనాల్ని ఎలా ప్రభావితం చేయాలి? ఓన్లీ రచనల ద్వారా. ఆ రచనలు సంఘ సంస్కరణ చేయాలి. నేను అటు జనికాంచి భూమిరి శ్రమవరం అని రాస్తే ఏంటో ఆడ అర్థమవుతుంది ఆడికి. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? ఈవెన్ ఆ స్థాయిలో రాయగలిగినటువంటి వ్యక్తి కూడా ఏం చేస్తాడు? అర్థమయ్యేలాగా రాస్తాం. అప్పుడు నవలలు పుడతాయి. వచనంలో స్టోరీ లాగా నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటున్నట్టుగా నీకు రాస్తే ఫస్ట్ టైము ఇప్పటి వరకు నీకు అసలు ఎప్పుడూ చేరువగానే ఒక గంభీర సాహిత్యం ఏదో అన్నట్టుగా ఫీల్ అవుతున్న వాటిని ఏం చేశాడు? ఒకడు సింపుల్గా నవలగా ఇచ్చేసాడు. ఉదాహరణకి ఫస్ట్ అలా రాసిన వ్యక్తి ఎవరు? నవల రాజశేఖర్ చరిత్ర అని, కందుకూరి వీరేశలింగం. అందులో స్త్రీ విద్యకు సంబంధించిన ప్రాధాన్యత, పునర్వివాహాలను ఎలా చేసుకోవచ్చు, వాటి వెనక ఉన్న తాత్విక చర్చలేంటి అని మొదటిసారి ప్రారంభించాడు. ఇప్పుడు మనకేం పెద్ద విషయం అనిపించదు అది. ఓకే, వితౌట్ డివోర్స్ ఆల్సో పునర్వివాహాలు ఆర్ హ్యాపెనింగ్ నౌ. కాబట్టి ఇప్పుడు అది ప్రాబ్లం లేదు. అప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు
సుప్రీంకోర్టు చెప్పింది కదా సెక్షన్ 497 అడల్టరీ ఇలాంటివి. ఇప్పుడు ఇది లిబరల్ అయిపోయింది సొసైటీ. అప్పుడు జస్ట్ చర్చించడమే చాలా గొప్ప విషయం, ఆలోచించడమే చాలా గొప్ప విషయం. అసలు భర్త చనిపోయాక భార్య మరొక పురుష్ వాట్ అసలు మామూలు విషయం కాదు. సో అక్కడి నుంచి వచ్చిన ఆ ఆలోచన మీరు అప్పుడు ఊహించుకోవాలి. మీరు 18వ శతాబ్దంకి వెళ్ళాలి. వెళ్ళకపోతే మీకు దాని ఆత్మ అనేది పూర్తిగా దొరకదు. ఏముంది పెద్దగా, ఆడపిల్లలు చదువుకోవాలి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు అసలు అది పెద్ద విషయమే కాదని మనకు అనిపించిన 18వ శతాబ్దం దగ్గరికి వెళ్ళండి ఒక్కసారి. వెళ్తే అది చాలా పెద్ద విషయం. దాన్ని చర్చించడమే, దాని లైన్ అనే ఒక అక్షరం తీసుకోవడమే గొప్ప విషయం. ఎన్నో దాడులు జరుగుతాయి. చిచ్చి తుష్చుడా ఈ అగ్రహారంలో ఎలా పుట్టావు అంటాడు వాడు. అలాంటి పరిస్థితిని కూడా తట్టుకొని నిలబడగలగాలంటే ఏం కావాలి? ఒక ఉద్యమిత్వ లక్షణం కావాలి. ట్రెండ్ సెట్ చేశాడన్నా కదా మనకి. నన్నయ్య ఆర్యుడి నుంచి మొదలు పెడితే ఇక్కడ కందుకూరి వీరేశలింగం దాకా. సో అలా 18వ శతాబ్దంలో సంఘ సంస్కరణోద్యమం అనేది కాలానుగుణంగా వచ్చిన తర్వాత క్రమక్రమేణా సాహిత్యంలో అవి ప్రతిబింబించడం ప్రారంభమైంది. అలా మనకి తెలియకుండానే ఏమైపోయింది, ఆధునిక యుగ ప్రభావం అనేది సాహిత్యం మీద పడి అది వచనంలో కథానికలుగా, నవలలుగా, వివిధ నాటకాలుగా మనకి రావడం ప్రారంభమైంది. మీరు ఇంకా ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే, మొట్టమొదటి సాహిత్య భేదం అనేది మనకి సాహిత్యంలో భేదాలంటే రూపాలంటే నవలలు ఉంటాయా, కథానికలు ఉంటాయా, నాటకాలు ఉంటాయా, ఐతిహ్యాలు ఉంటాయా, పురాణాలు ఉంటాయా? ఇవన్నీ వివిధ రూపాల్లో వెలువడుతున్న సాహిత్య భేదాలు కదా. మొట్టమొదటిగా సంస్కృతంలో ఏ రూపంలో వెలువడ్డాయి? ఏ భేదం? నాటకాలు. కాళిదాసు తెలుసు కదా, భారవి కిరాతార్జునీయం కానీ, కాళిదాసు విక్రమోర్వశీయం, అభిజ్ఞాన శాకుంతలం, మాలవికాగ్నిమిత్రం అన్ని నాటకాలు. అలా కాళిదాసు. కానీ తెలుగులోకి వచ్చేసరికి మొట్టమొదట కావ్యం వెలువడింది, రచన కావ్య రూపంలో. 18వ శతాబ్దం వరకు ఈ నాటకాలకు అంత ప్రశస్తి లేదు. 18వ శతాబ్దం నుంచి ఏం చేయాల్సి వచ్చింది? ఇదిగో ఈ సంఘ సంస్కరణోద్యమకారులు ప్రజలకి అవగతం అవ్వాలని ప్రహసనాల రూపంలో రాశారు. కందుకూరి వీరేశలింగం పెద్దయ్య గారి పెళ్లి పుస్తకం అని అందులో, లేదా గురజాడ అప్పారావు కన్యాశుల్కం అని ఏం చేయాల్సి వచ్చింది? నాటకాలు రాయాల్సి వచ్చింది. అది ఏ భాషలో రాశారు? సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే విధంగా. అది కూడా గురజాడ అప్పారావు ముఖ్యంగా మాండలిక భాషలో, ఉత్తరాంధ్ర మాండలికంలో రాయాల్సి వచ్చింది. అంటే మీరు సాహిత్య పరిణామ క్రమాన్ని గమనించాలంటే మీకు ఇందాక చెప్పాను కదా, ఏ ఉద్దేశంతో రాశారు, ఏ లక్ష్యంతో రాశారు, ఏ ప్రయోజనాన్ని ఆశించారో, దాని వెనక ఉన్నటువంటి చారిత్రక నేపథ్యాన్ని మనం అధ్యయనం చేయగలిగితే దాన్ని ఏమన్నాం? సాహిత్య చరిత్ర. ఇప్పుడు అర్థమవుతుంది కదా సాహిత్య చరిత్ర అనేది ఎందుకు చదవాలని. ఈ రకాల సాహిత్యానికి సంబంధించినటువంటి వివిధ ప్రక్రియలు ఎలా వెలువడ్డాయి, ఏ నేపథ్యంతో వెలువడ్డాయి, ఏ లక్ష్యాన్ని ఆశించాయి అనేది మనకి తెలియకుండానే మనం ఏం చేయాలి? పరిణామ క్రమంలో భాగంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడు మీకు ఇందాక పేపర్ 1లో పార్ట్ ఏలో భాషా చరిత్రకు సంబంధించి చెప్పినప్పుడు 8 యూనిట్లు ఉన్నాయని చెప్పాను కదా. 8 యూనిట్లలో ఏమున్నాయి? భాషకు సంబంధించిన వర్ణాలు, ధ్వనులు, ఆ వర్ణమాలకు సంబంధించిన పుట్టుక, ఆవిర్భావం, తర్వాత పదాలు వ్యుత్పత్తి, క్రమేణా సర్వనామాలు కానీ, క్రియాపదాలు, క్రియా విశేషణాలు, వాటి పరిణామము, వాక్యము, అనువాదము, ఇవన్నీ మనం చదువుకుంటూ వస్తున్నామా? మాండలిక భేదాలు. అవైపోయిన తర్వాత ఏం చేసాం? సాహిత్యం అలిఖిత రూపంలో ఉంది, లిఖిత రూపంలో ఉంటూ, లిఖిత రూపంలో వెలువడిన సాహిత్యము ఏ కాలంలో, ఏ ఉద్దేశంతో, ఏ రచన ఆధారంగా వెలువడుతూ వచ్చింది, దాని లక్ష్యం ఏంటి, ప్రయోజనం ఏంటి అని అధ్యయనం చేసుకుంటూ వస్తుంటాం కదా. అధ్యయనం చేసుకుంటూ వచ్చి చివరి వరకు వచ్చాక మనం ఎటువైపు ప్రయాణిస్తాం? అధ్యయనం చేస్తూ వచ్చాం అంత బాగుంది. చివరి వరకు ఆధునిక సాహిత్యం దగ్గర మనం ఆ సాహిత్యానికి సంబంధించినటువంటి సంపూర్ణ ఆవిష్కరణ చూస్తాం. సంపూర్ణ ఆవిష్కరణ అంటే అప్పుడు సంఘ సంస్కరణోద్యమంతో ప్రారంభమైంది, స్వాతంత్రోద్యమం ఉంటుంది, నాటకాలు అనేవి బాగా ప్రాశస్త్యం పొందాయి. ఇవన్నీ మీకు చెప్పాను. అలా క్రమక్రమేణా సాహిత్యానికి సంబంధించిన వెలువడినటువంటి వాటిల్లో ప్రక్రియల్లో ఆధునిక సాహిత్యం అనేది మనకి చాలా ప్రామినెంట్ రోల్. ఇక్కడ నెక్స్ట్ జానపద సాహిత్యం ఒక యూనిట్ ఉంది. ఇలా మనము పేపర్ 1 పార్ట్ బిలో
మనం ఏం చెప్తున్నాం? మనం ఫస్ట్ నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడ, ఆ తర్వాత మనం కావ్యం శ్రీనాథ యుగం ఇలా చదువుతూ, తర్వాత ప్రబంధాలు అంటే ఎవరు? అల్లసాని పెద్దన అష్టదిగ్గజాలని చెప్పాను కదా, 15వ శతాబ్దం. ఇక్కడ 11వ శతాబ్దం నుంచి నన్నయారులు వచ్చాడు, 11 నుంచి తిక్కన. నేను ఇలా చెప్తూ వచ్చాను మీకు. ఓకే, తిక్కన, ఎర్రప్రగడ, శ్రీనాథుడు, తర్వాత ప్రబంధ యుగం, అష్టదిగ్గజాలు, ఆ తర్వాత క్షీణయుగం, ప్రబంధానంతర యుగం అన్నారు చెప్పే కదా ఇందాక. అందరూ సుమోలు ఎగరేయడమే, ఇక కత్తులు తిప్పడమే. సమరసింహారెడ్డి వచ్చింది, ఇక 20 సంవత్సరాల పాటు అదే తీశారు జనాలు. అప్పుడు జనాలకి ఏమవుతుంది? విసుగొచ్చింది, న్యూ జనరేషన్ స్టార్ట్ అయింది. కాకపోతే మన వాళ్ళు అప్పుడు జనరేషన్ గ్యాప్ 200 ఇయర్స్ పడుతుంది, ఇక 20 ఇయర్స్ బోర్. ఇప్పుడైతే 2 ఇయర్సే పడుతుంది. అది సో ఇప్పుడు వచ్చిన ఈ పరిణామ క్రమాన్ని వాళ్ళు అర్థం చేసుకొని వెంటనే ఆధునికంగా వచ్చిన మార్పుల ఆధారంగా సమాజాన్ని సంస్కరించాలనే లక్ష్యంతో వారి భాషలో వారికి అర్థమయ్యే విధంగా వివిధ ప్రక్రియలు అనేవి వెలువడ్డాయి. అందులో కథానికలు, నవలలు, ముఖ్యంగా నాటకాలు కూడా, ఈవెన్ మాండలిక భాషలో కూడా రాయాల్సి వచ్చింది క్రమేణా. ఇలా ప్రక్రియలు, ఇలా సాహిత్యం, ఆధునిక సాహిత్యం మనం చదివితే, ఇదంతా చదివితే 13 యూనిట్లు ఉంటాయి ఇందులో. ఇలా చదివితే దీన్ని ఏమంటే మనం సాహిత్య చరిత్ర అంటాం. అంటే భాషా చరిత్ర ఏంది, సాహిత్య చరిత్ర ఏంది. ఇది దేనికి సంబంధించి సిలబస్? ఇది పేపర్ 1కి సంబంధించి. పేపర్ 1లో పార్ట్ ఏ, పార్ట్ బి ఓవర్, ఫైన్. నెక్స్ట్ మనం పేపర్ 2, ఇది మస్తు మజా వస్తుంది. ఇక పేపర్ 2 పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది ఏంటంటే, ఒక నిమిషం, ఇప్పటివరకు మనం యావత్ తెలుగు సాహిత్యానికి సంబంధించిన పరిణామ క్రమంలో వివిధ రచనలు, రచయితలు, రచయిత్రులు, వారి రచన ఉద్దేశ్యము, లక్ష్యము, నేపథ్యము, కాలము, ఇవి చదువుతూ వస్తే దాన్ని ఏమన్నా మనం సాహిత్య చరిత్ర అన్నాం. అంతేగాని ప్రత్యేకంగా ఈ గ్రంథాన్ని చదువు లేదా ఈ కావ్యాన్ని చదువు, ఇందులో ఉన్న సాహిత్యాన్ని అధ్యయనం చేయని ఇచ్చారా? ఇవ్వలా. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటిది? ప్రత్యేకంగా నీకు కొంత ఒక సాహిత్యంలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పాఠ్యాంశాన్ని నీకు ఇస్తా, ఆ పాఠ్యాంశాన్ని నువ్వు చదువు అని చెప్పడం స్టార్ట్ అయింది. ఎప్పుడు? ఇందులో పేపర్ 2లో, పార్ట్ ఏలో, పార్ట్ బిలో, 2 చోట్ల. పార్ట్ ఏ వచ్చి క్లాసికల్ లిటరేచర్, పార్ట్ బి వచ్చి మోడర్న్ లిటరేచర్. అది ప్రాచీన సాహిత్యం పార్ట్ ఏలో ఉంటుంది, ఆధునిక సాహిత్యం పార్ట్ బిలో ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రాచీన సాహిత్యంలో పార్ట్ ఏలో వస్తే ఫస్ట్ ఎవడు ట్రెండ్ సెట్టర్ అని చెప్పాను మనకి? నన్నయ్య. ఓకే, నన్నయ్య ఏం చేశాడు? ఆంధ్ర మహాభారతాన్ని 2.5 పర్వాలు తెలుగులోకి అనువదించాడు. అదే కదా ముఖ్యమైనది. ఆ తర్వాత నన్నయ్య ఏదో ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని తెలుగు భాష కోసం సంస్కృతంలో రాశాడని చెప్తుంటారు, కానీ అది ఎంతవరకు వాస్తవమో కాదో తెలియదు. మిగతా నన్నయ్య రాసిన గ్రంథాలు అలభ్యము. మనకి లభిస్తున్నటువంటి నన్నయ్య గ్రంథం అంటే ఏం చెప్తాం మనం? 2.5 పర్వాల మహాభారతం. ఈ 2.5 పర్వాల మహాభారతంలో మనం మొత్తం పర్వాలు చదువుతావా? చదవం. ఓన్లీ ఒకే ఒక లవ్ స్టోరీ చదువుతాం. ఏ లవ్ స్టోరీ? శకుంతల దుష్యంతుడు, శకుంతలోపాఖ్యానం. శకుంతలోపాఖ్యానం అంటే దుష్యంత చరిత్ర అంటారు. అంటే దుష్యంతుడికి సంబంధించినటువంటి ఆ ముఖ్యంగా భరతుడి జన్మ వృత్తాంతానికి సంబంధించినటువంటి చరిత్ర అంటాం. మహాభారతం కదా చదివేది, ఎవరి జన్మ చదవాలిగా? భరతుడు. అందు గురించి ఎవరి స్టోరీ చదువుతాం మనం? లవ్ స్టోరీ, దుష్యంతుడు, శకుంతల, రైట్? సో ఈ శకుంతలోపాఖ్యానాన్ని మాత్రం మనకి ఎందులో ఇచ్చారు? పేపర్ 2లో, పార్ట్ ఏలో ఇచ్చారు. నెక్స్ట్ ఏంటిది మనకి ఇచ్చింది? 15 పర్వాలను తెలుగులోకి అనువదించాడు. మొత్తం 18 పర్వాలు, 18 పర్వాలు కదా మహాభారతం.
18 పర్వాల్లో 2.5 పర్వాలు ఈయన రాశాడు. ఆ తర్వాత అరపర్వం ఈయన పక్కన పెట్టుకున్నాడు. ఎవరు రాయలేదు తిక్కన. కరెక్ట్గా మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాడు ఈయన? 3వ పర్వం నుంచి మొదలుపెట్టి చివరి పర్వం వరకు రాసేసాడు. ఎవరు? తిక్కన. అలా రాసిన వ్యక్తి మొత్తం సాహిత్యంలో అతను రాసినటువంటి 15 పర్వాలలో మనకి కేవలం ఏ ఘట్టం ఇచ్చారు? ఉద్యోగ పర్వంలోది కృష్ణరాయబార ఘట్టం ఇచ్చారు. ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ తెలుసు కదా. జయశంకర్ మాట్లాడుతుంటే కృష్ణరాయబారం పచ్చాలు చదివాడా అనిపిస్తుంది. ఓకే, మీరు ఆ కృష్ణరాయబారం చదువుతుంటే మీ మైండ్లో వచ్చే వాళ్ళలో దౌత్యవేత్తల్లో అతను కూడా ఒకడు. అంటే రాజనీతిజ్ఞతను యుద్ధ నీతిలో మిళితం చేసి ధర్మాధర్మ విచక్షణతో వ్యూహాన్ని నిర్వహించగలిగిన నైపుణ్యం ఎందులో ఉంది? కృష్ణరాయబారంలో ఉంది. అంటే నువ్వు అనుకున్న కార్యం నెరవేరాలి, కానీ నీ వైపు ధర్మం ఉండాలి. ఈవెన్ అధర్మం వైపు నిలబడిన వ్యక్తులు కూడా నువ్వు సరైన వ్యక్తి అని అనాల్సి వస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి యుద్ధం చేయడానికి వచ్చిన సోల్జర్ ఏమనాల్సి వస్తుంది? ఈ విషయంలో భారతదేశం కరెక్టే, కానీ నేను ఆ దేశం తరపున యుద్ధం చేయాలి అనాల్సి వస్తుంది. అది ఇక్కడ లక్ష్యం. అర్థమైందా? సో ధర్మం తన వైపు ఉండేలా చూసుకోవడం అనేది ప్రథమ లక్ష్యం, కానీ యుద్ధం దాని ద్వారా వచ్చే రాజ్యం ప్రధాన లక్ష్యం కాదు అనేది ఇందులో ధర్మజుని వాక్పటిమలో మనకి బహిర్గతం అవుతుంది. ధర్మం ఎటువైపు ఉందో అది సహజంగా ఏం చేస్తుంది? నిన్ను పరిరక్షిస్తుంది. ధర్మాన్ని నువ్వేం చేయాలి? సహజంగా నువ్వు పరిరక్షించాలి. కాబట్టి నేను ధర్మాన్ని రక్షిస్తూ ధర్మం ద్వారా రక్షణ పొందే ప్రక్రియలోనే నా రాజనీతిజ్ఞతను కనబరుస్తాను అనేటట్టుగా ఆ కృష్ణరాయబార ఘట్టం ఉంటుంది. కృష్ణరాయబార ఘట్టంలో హీరో శ్రీకృష్ణుడిలా కనిపిస్తాడు, కానీ శ్రీకృష్ణుడు కాదు. హీరో ఎవడై ఉంటాడు అక్కడ? ధర్మరాజు. ధర్మరాజుకి సంబంధించిన ఆలోచన వాక్పటిమ అక్కడ మంచి హీరోయిజం రిఫ్లెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ నన్నయ్య తిక్కనైపోయారు. తర్వాత ఎవరు? ఎర్రప్రగడి ఇక్కడ రాడు పాపం. అరపర్వం రాశాడు. ఎర్రప్రగడిని పెట్టకుండా ఇక్కడ ఎవరిని పెట్టారు? గుణనిధి కథ అని శ్రీనాథుని పెట్టారు. తర్వాత సుగాత్రి శాలీన్ల వృత్తాంతం అని పింగళి సూరని పెట్టారు. ఇది ప్రబంధ యుగంలో వచ్చింది. కళాపూర్ణోదయం అనే గ్రంథంలో ఒక ఘట్టం ఇది. కళాపూర్ణోదయం రాసింది ఎవరు? కళాపూర్ణుడు ఉదయించడం, కళాపూర్ణుడు పుట్టిక చరిత్రకు సంబంధించింది. ఎవరు రాశారు? పింగళి సూరణ. పింగళి సూరణ ఆ కళాపూర్ణోదయంలో ఉన్నటువంటి ఒకానొక ఘట్టం ఏంటిది? సుగాత్రి శాలీన్ల కథ, లవ్ స్టోరీ. ఇక నెక్స్ట్ గుణనిధి కథ. వీడేంటంటే ఒక ఈడియట్ సినిమాలో ఉన్న హీరో అనమాట. ఓకే, చివరిలో కాకపోతే అందులో వాడు ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతాడు. అంటే సినిమాలు కాబట్టి ఈజీగా అవుతాయి. ఇక్కడ గుణనిధి కథలో వాడు ఏమవుతాడు? ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సిచ్యువేషన్కి వెళ్తాడు. అంటే కైవల్యం పొందుతాడు. ఓకే, సో ఆ గుణనిధి ఆ ఈడియట్ లవ్ స్టోరీ, అందులో లవ్ స్టోరీ ఉండదు, ఓన్లీ ఈడియట్ ఎలా ఉన్నాడు, తర్వాత వాడు కైవల్యం ఎలా పొందాడు అనే స్టోరీ ఉంటుంది గుణనిధి కథ. రైట్. ఇక తర్వాత ఇది రాసింది ఎవరు? శ్రీనాథుడు. శ్రీనాథుడి కాశీఖండం అని ఉంటుంది, అందులో ఉన్నటువంటి ఒక కథ. తర్వాత మీకు మొల్ల అనే ఒక రచయిత్రి ఉంది, ఆమె రామాయణం రాసింది. మీకు ఇప్పటివరకు పురుషులే ఉంటారా, మాకు స్త్రీలకు స్థానం లేదా అనే ఎక్కడ ప్రశ్నించబడతామో అనే సిలబస్ కమిటీ ఏం చేసింది? భయపడి మొల్ల అనే ఒక రచయిత్రిని
ఎక్కడుందో వెతికి తీసుకొచ్చి ఒక లేడీ సూపర్ స్టార్ చేసి ఎస్ మేము జెండర్ ఈక్వాలిటీ పాటించాము అని చూపించాల్సి వచ్చింది. అందులో భాగంగా ఏం చేయాలి, మొల్ల రామాయణంలో బాలకాండని పెట్టారు. అర్థమైందా? అంటే దానికి ఎలా జస్టిఫికేషన్ ఇవ్వాలో మనకు తెలియదు. ఆ బాలకాండ ఉద్దేశం అంటే మొల్ల అద్భుతంగా రాసింది, అంటే స్త్రీలలో కూడా గొప్ప పాండితీ ప్రకర్షణ ప్రదర్శించగల శక్తి ఉన్న రచయిత్రులు మన తెలుగు సాహిత్యంలో ఉన్నారు అని మనం నిరూపించాలంటే ఏం చేయాలి, అందులో ఉన్నటువంటి ఒక రచయిత్రి దానికి అందులో మొత్తం 6 కాండాలు కదా, అందులో మొదటి కాండం బాలకాండ అవతారిక అంటే ఈ రచన నేను ఎందుకు చేస్తున్నాను, ఎవరికి అంకితం ఇస్తున్నాను, ఓకే, నా పూర్వీకులు ఎవరు అని అందులో వాళ్ళకి సంబంధించిన మొత్తం చరిత్రని కొంత చెప్పే ప్రయత్నం చేస్తారు, ఆరాధించడం కూడా చేస్తారు. ఇదంతా అందులో ఏముంటుంది, అవతారికలో ఉంటుంది. అవతారిక ప్లస్ బాలకాండ వరకు మనం చదవడం అనేది జరుగుతుంది ఇందులో మొల్ల రామాయణంలో. ఆ తర్వాత కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయక శతకం, ఇది 17వ శతాబ్దంలో వస్తుంది. ఇది కాలానుగుణంగా మనం అధ్యయనం చేయడం స్టార్ట్ అవుతుంది. 17-18 శతాబ్దాలు అన్నాను చూసారా, సంఘ సంస్కరణం, స్వాతంత్రోద్యమం, తర్వాత మనకి వివిధ రకాల ఉద్యమాలు, విప్లవ సాహిత్యం వరకు కూడా మనం చదువుతూ వస్తాం. ఇందులో ఎందుకు మనం ఆంధ్రనాయక శతకాన్ని పెట్టారని మనం గమనించాలి. ఒక దేశానికి మనం రాస్తుంది ఏంటిది, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఒక దేశానికి సంబంధించినటువంటి ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం గురించి మనం రాజ్యాంగంలో చదువుతాం లేదా అంతర్జాతీయ సంబంధాల్లో చదువుతాం. ఒక దేశానికి సంబంధించినటువంటి సాంస్కృతిక సార్వభౌమత్వాన్ని ఎక్కడ చదవాలి, ఎలా చదవాలి, అది సాహిత్యంలో చదువుతాం. సమజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి సింపుల్గా ఆలోచిద్దాం. సార్వభౌమత్వం అంటే ఏంటి, సోవరిటీ అంటే స్వయం పాలనతో కూడింది, ఏ విధమైనటువంటి బాహ్య శక్తుల ప్రభావం మన మీద ఉండకూడదు, అంతే కదా. మన నిర్ణయాలు మన ఆధ్వర్యంలో ఉండాలి. మన నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలలో బయటి వ్యక్తుల జోక్యంతో మన పాలన ప్రభావితమై వారికి దాసోహం అనే పరిస్థితి వస్తే నువ్వేం కోల్పోతావు, నీ సర్వసత్తాక శక్తిని కోల్పోతావు. నీ స్వశక్తితో నిన్ను నువ్వు పాలించుకునే శక్తిని కోల్పోయి నువ్వు వలస పాలనలోకి వెళ్ళిపోతావు. అది సార్వభౌమత్వం కదా. ఈ సార్వభౌమత్వం అనేది కేవలం మనం ఏ పరిధి వరకు చదువుతూ ఉంటామో, ఈ సార్వభౌమత్వం ఒకవేళ నువ్వు రాజ్యాంగం చదివినా, అంతర్జాతీయ సంబంధాల్లో చదివినా, ప్రధానంగా నీ సార్వభౌమత్వం దేని చుట్టూ కేంద్రీకృతం ఉంటుంది, నీ నిర్ణయాలకు సంబంధించి, నీ రాజకీయ నిర్ణయాలు, నీ అంతర్జాతీయ సంబంధాలలో నీ పొరుగు దేశాలతో కానీ ఇతర దేశాలతో కానీ నువ్వు నెరవేర్చుకునేటువంటి ఒప్పందాలు, ఆ ఒప్పందాలలో ఇతర ప్రయోజనాలు, ఇతరులకు సంబంధించినటువంటి ప్రయోజనాలను నువ్వు దృష్టిలో పెట్టుకోకుండా నీ ప్రయోజనాల కేంద్రంగానే నువ్వు నిర్ణయాలు తీసుకుంటే నీకు సార్వభౌమత్వం ఉంది అనే కోణంలో తిరుగుతుంటుంది. అంటే ఒక దేశం తన ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసే విధానం అనేది ఎందులో ఉంటుంది, ఈ రాజ్యాంగానికి సంబంధించిన అంతర్జాతీయ సంబంధించిన అంశాల్లో ఉంటుంది, పిఎస్ఏఆర్ లాంటి వాటిల్లో. అక్కడ మనం సార్వభౌమత్వాన్ని చదివచ్చాం. కానీ ఇప్పుడు సార్వభౌమత్వం అంటే మనం సరిగ్గా చదివితే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సర్వసత్తాకత, ఒక దేశానికి సంబంధించినటువంటి ఆ సర్వసత్తాక శక్తి అనేది మనకి ఎందులో కనిపిస్తుంది అంటే, వారి సంస్కృతి వారు వలసవాదానికి లోనవ్వకుండా కాపాడుకుంటే అప్పుడు నిజమైన సార్వభౌమత్వం ఉంటుంది అని తెలుస్తుంది అంటారనమాట. అది ఎలా మనం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు నువ్వేసుకున్నటువంటి దుస్తుల్ని నువ్వే చీ అని అసహించుకుని, ఇతర దేశస్తులు వేసుకున్న దుస్తుల్ని అబ్బా అద్భుతంగా ఉన్నాయని నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావు అంటే, నీ భాషనే నువ్వు అసహించుకొని ఇతర దేశాల్లో మాట్లాడుతున్నటువంటి భాషని అమోఘం, అద్భుతం, అలా నేను మాట్లాడాలని నువ్వు నిరంతరం దానికే ప్రయత్నం చేస్తుంటే అందులో ఏం కోల్పోతుంటావు, నీ అస్తిత్వాన్ని, నీ ఉనికిని, నీ సంస్కృతిని, నీ జీవనశైలిని, నీ సాంస్కృతిక వారసత్వ పరంపరని నువ్వు కోల్పోతూ క్రమేణా నువ్వు ఎలా మారుతావు, నీలో రక్తం భారతీయత, నీ ఆంగికం భారతీయత, నీకున్నటువంటి దేహదారుఢ్యము భారతీయత, నీ జెనెటిక్స్ అంటే నీ జన్యువు భారతీయత, కానీ నీ ఆలోచన విదేశీ పాశ్చాత్యత. అంటే ప్రాచ్యం నీ శరీరంలో, నీ రూపులో, రంగులో ఉంటుంది, పాశ్చాత్యం నీ ఆలోచనలో ఉంటుంది. అప్పుడు నీ ప్రాంతాలను నేను ఆక్రమించక్కర్లేదు,
నీకు సంబంధించినటువంటి వనరులను నేను తీసుకోక్కర్లేదు. నేను ఏకంగా నిన్నే ఆక్రమించాను కాబట్టి. అది అలా జరిగే ప్రక్రియలో ఏం జరుగుతుంది? ఏ సార్వభౌమత్వం కోల్పోతున్నావు? ఏ సార్వభౌమత్వం కోల్పోవడం వల్ల నువ్వు వలసవాద ఆలోచనకి లోనైపోయావు? నీ సంస్కృతి పట్ల సర్వసత్తాకత ఉంది అని నువ్వు గుర్తించుకోలేకపోవడం వల్ల నీకున్న వారసత్వాన్ని నువ్వు కోల్పోతావు. అలా జరగడం వలన ఏం జరిగింది? ఇప్పుడు ఒక దేశం ఇంకొక దేశం ఆధీనంలోకి వెళ్ళిందని అర్థం. అలా కాకుండా నీ సంస్కృతికి సంబంధించినటువంటి వారసత్వాన్ని నువ్వు నిలబెట్టుకుంటూ ఇతర సంస్కృతిని గౌరవించే విధంగా నువ్వు ఎదగగలిగితే అందులో నీకేముంది? ప్రజాస్వామిక సర్వసత్తాక సామ్రాజ్యాన్ని నువ్వు స్థాపించుకునే శక్తి నీలో ఉన్నట్టు. ఒక సంస్కృతిని కనుక నువ్వు అలా కాపాడుకోగలిగితే, ఒక సంస్కృతిని నువ్వు ధ్వంసం కాకుండా నిలబెట్టుకోగలిగితే, ఒక సంస్కృతి ధ్వంసం అవుతున్నప్పుడు నువ్వు దాన్ని ప్రశ్నించుకోగలిగితే, ఆ ప్రశ్న ద్వారా ఇతరులను చైతన్యవంతం చేయగలిగితే అందులో నీకేమొస్తుంది? ఆ సాంస్కృతిక సార్వభౌమత్వం అనేది నీకు తెలుస్తుంది అనమాట. నువ్వెవరు అని నీ ఉనికి తెలుస్తుంది, నీ అస్తిత్వం తెలుస్తుంది. అలా తెలియజెప్పే లక్ష్యమే ఎందులో ఉంది? ఈ రచనల్లో, ఈ సాహిత్యంలో అంతర్లీనంగా ప్రతి అణువు నిబిడీకృతమై ఉంటుంది. అది కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయక శతకంలో వివరించడం జరిగింది. కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయక శతకంలో శిథిలమైపోయినటువంటి శ్రీకాకుళ ఆంధ్ర దేవాలయాన్ని తిరిగి పునరుద్ధరించాలనే లక్ష్యంతో దేవుడిని నిందిస్తూ స్తుతిస్తూ తీసుకెళ్లడం జరిగింది. అది వ్యాజ నిందతో, వ్యాజస్థుతి అలంకారం అని ఉపయోగిస్తారు. ఇటువంటి వ్యాజస్థుతితో, నిందాస్థుతితో, నిందాపూర్వకంగా స్తుతిస్తూ స్తుతిపూర్వకంగా నిందిస్తూ ఎవరిని ఇక్కడ లక్షించినట్టుగా రచయిత కనిపిస్తుంది? దేవుడిలో చైతన్యం తీసుకురావడం కాదు, లేదా దేవుడు వచ్చి చేస్తాడని కాదు. ఆ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడానికి కారణభూతమైనటువంటి అప్పటి సమాజాన్ని, అప్పటి రాజవంశీకుల పారంపర్యాన్ని ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించి తిరిగి ఆలయాన్ని పునరుద్ధరించడంలో నీకేం చేకూరుతుంది? నీ సంస్కృతి పునరుద్ధరింపబడుతుంది. ఇప్పుడు ఆంధ్రులకు ఆదిదైవం శ్రీకాకుళ ఆంధ్ర విష్ణువు అంటారు, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు అని. ఇప్పుడు కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదని రాశాడు, గుర్తుంది కదా, వినుంటారు చిన్నప్పటి నుంచి. ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని ఎవరు కలలో వస్తే నేను రాశానని చెప్పాడు? శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఉత్తరాంధ్రలో ఉన్న వ్యక్తి కాదు. ఆ గుడి కృష్ణా జిల్లాలో ఉంది. సో ఇక్కడ అనే కాదు, మనకి ఇలా శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుకి సంబంధించినటువంటి చరిత్రను నువ్వు చదువుకోవడంలో నీ ఆది ఆంధ్ర దైవాన్ని నువ్వు పూజించుకొని నీ ఉనికిని, నీ అస్తిత్వాన్ని నువ్వు తిరిగి రియలైజ్ అవుతావు అక్కడ. అలా అవ్వాలి అనే లక్ష్యంతో చెప్పినటువంటి రచన ఏంటిది? శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువుకి అంకితం ఇచ్చిన రచన ఏంటిది? అలా కాసుల పురుషోత్తమకి సంబంధించి ఆముక్తమాల్యద ఒకటి అక్కడ మనకి స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. ఇంకా అంతకుమించి కూడా నిశింబుడు అనే రాక్షసుని శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు చంపి ఒక దుర్భేద్యమైనటువంటి నిర్మాణాన్ని ఆంధ్ర సామ్రాజ్యాన్ని నిర్మించాడని చెప్పేసి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రని మనం రాసినట్టుగా ఎవరు తెలుస్తుంది? ఆంధ్ర ప్రశస్తులు ఎవరు రాశారు? విశ్వనాథ సత్యనారాయణ. ఓకే, సరే. ఇప్పుడు స్టోరీకి వస్తే మీకు ఏం స్టోరీ అర్థమైంది? ఇక్కడ 17-18వ శతాబ్దానికి వచ్చేసరికి ఏం జరిగింది? దేశంలో మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ దేవాలయాలు శిథిలమైపోయే స్థితికి వచ్చాయి, కొన్ని ధ్వంసానికి లోనయ్యాయి. వాటిని తిరిగి పునరుద్ధరించుకోవాలి, నా దేశ సంస్కృతి వారసత్వ సంపదను నేను సర్వసత్తాకంగా నిలబెట్టుకోవాలి అనే లక్ష్యాన్ని పరోక్షంగా స్తుతిపూర్వకంగా నిందిస్తూ, నిందాపూర్వకంగా స్తుతిస్తూ రాసి గిల్లి జోలపాడి అలా తీసుకెళ్తాడు అనమాట. ఎవరు? కాసుల పురుషోత్తమ కవి. పోతనను తలపించేలాగా ఇతని రచనలు ఉన్నాయంటాడు. శ్రీనాథుడి సమకాలీకుడు అని అంటారు పోతన ఆయన. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇదంతా ఎక్కడి నుంచి చెప్పాను నేను మీకు? నన్నయ్య రాసిన శకుంతల, అందులో 2.5 పర్వాలలో ఉన్నటువంటిది ఒక కథాంశం, నెక్స్ట్ ఇంకొక కథాంశం, ఒక ఘట్టం కృష్ణరాయభారం, అది తిక్కనకు సంబంధించి, నెక్స్ట్ శ్రీనాథుడు గుణనిధి కథ, ఆ తర్వాత మనకి సుగాత్రిశాలీల వృత్తంతో, ఇది ప్రబంధ యుగంలోది, పింగళ సూరన్ రాసింది, తర్వాత మనకి మొల్ల రామాయణం, ఆ పైన కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయక శతకం. కాలక్రమంలో గమనిస్తూ వస్తే ఇది కొంత ఆధునిక యుగానికి దగ్గరగా వెళ్ళే దశలో ఉంది కాబట్టి అప్పుడు ఆలయాలు శిథిలం అవుతున్న దశని
ప్రతిబింబిస్తూ అప్పుడు ఉన్నటువంటి సమాజాన్ని. ఇందులో మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేశభక్తి అంటే కేవలం ప్రాదేశికతను పరిరక్షించుకునే విషయంలోనే కాదు, సంస్కృతిని కూడా పరిరక్షించుకునే విషయంలో ఉంటుందని సంపూర్ణత్వం అనేది తీసుకొస్తుంది ఈ సాహిత్యం. అంటే దేశభక్తి సమగ్రంగా ఉండాలంటే, దేశభక్తి సంపూర్ణంగా కలగాలంటే ఒక మనిషిలో ఆ భావన సంపూర్ణంగా నిబిడీకృతం అవ్వాలంటే అతను ఆ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి పట్ల మమేకం అవ్వాలి, తాదాత్మ్యం చెందాలి, ఆ తదనుభూతికి లోనవ్వాలి. లోనైతే నిజమైన దేశభక్తి అనేది నీలో తెలియకుండానే అది అంతర్లీనమైపోతుంది. అప్పుడు నీకు సార్వభౌమత్వం అనేది ఎవరో చెబితే రాదు, సహజంగానే వ్యక్తమవుతుంది. సో ఎప్పుడైనా సరే నీ భారతదేశంలో నీకు సంబంధించినటువంటి ఆహార సరఫరాల విషయంలోని కొన్ని సబ్సిడీలను నువ్వు తగ్గించుకోవాల్సిందే, లేకపోతే కష్టం అని అమెరికా అర్జీ పెట్టుకొని WTOతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నువ్వేం చేస్తావు? నువ్వు కేవలం ఇండియా విల్ యాక్ట్ అకార్డింగ్ టు ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్ అనేటట్టుగా మాత్రమే ఆలోచించవు. నువ్వేం ఆలోచిస్తావు? భారతదేశంలో సహజంగా ఉన్నటువంటి సంస్కృతిని అర్థం చేసుకున్నావు కాబట్టి నువ్వు నీ సార్వభౌమత్వాన్ని బలంగా ఉద్ఘాటిస్తావు. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. అప్పుడు USA ఈ పాలసీ పాస్ చేయాలి, ఇది చేయకూడదు అనడం స్టార్ట్ అయిపోతుంది నీకు తెలియకుండానే. అది జయశంకర్లో కనిపిస్తుంది. అంటే నువ్వు నీ ఇంట్రెస్ట్ని నువ్వు కాపాడుకోవాలి, నీ ప్రజలకు సంబంధించి నువ్వు కాపాడుకోవాలి అనడం అనేది ఒక తీరు. అందులో కేవలం సార్వభౌమత్వం ఉందనుకుంటున్నావు. అలా కాకుండా ఓకే నీ దేశంలో ఈ పాలసీ పెట్టుకు, ఈ పాలసీ తీసి నీ దేశంలో ఏ పాలసీ ఉండాలి నేను చెప్తా అన్నావు అనుకో, అప్పుడేమవుతుంది? ఆడికి ఏమనాలో అర్థం కాదు, ఏమనాలి. ఓకే, అప్పుడు ఆటోమేటిక్గా అంటే నీకు సంబంధించినటువంటి రక్షణ అనేది నువ్వు డిఫెన్సివ్ మోడ్లో కాదు, స్పష్టంగా స్ట్రాంగ్గా అఫెన్సివ్గా కూడా చెప్పగలవు. నువ్వు ఎందుకో ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవట్లేదు అని ఎవడైనా అడిగాడంటే, ఆయిల్ ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నావు ఎక్కువ రష్యా నుంచి అని అడిగాడంటే, అంటే రష్యా వారికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అని అన్నాడంటే వీడేమంటాడు? యూరోప్ మొత్తం కలిసి ఒకరోజు ఆయిల్ గ్యాస్ కొంటుంది రష్యా నుంచి, ఆ ఒక రోజుది ఈక్వలెంట్ నాకు 1 month, పైగా యూరోప్లో ఉంది నాకన్నా జనాభాలో సగంలో సగం అన్నాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? యూరోప్ మొత్తం ముక్కున వేసుకుంటుంది. జనరల్గా జరుగుతుంది అట్లా, అది సహజంగా జరిగే ప్రక్రియ. ఆ సహజంగా జరిగే ప్రక్రియ అనేది రావాలంటే ఒక మనిషిలో సార్వభౌమత్వం అనేది ఎలా ఉండాలి? సంపూర్ణంగా ఉండాలి. కేవలం ప్రాదేశికమైన రాజకీయపరమైన అంశాలలోనే కాకుండా అంతర్జాతీయ సంబంధాలలో నీకున్న సార్వభౌమత్వాన్ని నువ్వు కనబరచాలంటే సాంస్కృతికంగా కూడా నీకు అది నిబిడీకృతమై ఉండాలి. ఓకే, ఈ దేశంలో ఏ సంస్కృతి నడవాలి అనేది ఈ దేశస్తులు నిర్ణయించుకుంటారు. నువ్వు వచ్చి నాకు సంస్కృతి నేర్పకు, అసలు ప్రపంచానికే సంస్కృతి నేర్పింది నేనంటావు. నెక్స్ట్ నువ్వే ఫాలో అవ్వలేదు, ఇప్పుడు ఫాలో అని ఉల్టా అంటావు. అది మారిపోద్ది తీరు. అది ఇక్కడ సహజంగా సార్వభౌమాధికారం కలిగిన వ్యక్తుల్లో వచ్చేటువంటి మాట. సో ఇలా నేను ఈ అంశాన్ని ఎందుకు ఉద్ఘాటించానంటే ఇన్నిసార్లు, నెక్స్ట్ ఆధునిక సాహిత్యం మొత్తం అదే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆంధ్ర ప్రశస్తి ఉంది. ఆంధ్ర ప్రశస్తి మీకు 9 టెక్స్ట్ ఉన్నాయి. ఇప్పుడు క్లాసికల్ లిటరేచర్ అయిందా? అందులో 6 పాఠ్యాంశాలు ఉన్నాయా? నెక్స్ట్ మోడర్న్ లిటరేచర్ ఉందా? అంటే ఆధునిక సాహిత్యంలో ఎన్ని పాఠ్యాంశాలు ఉన్నాయి? 9 పాఠ్యాంశాలు ఉన్నాయా? 9 పాఠ్యాంశాల్లో ఒకనొక పాఠ్యాంశం ఏముంది? ఆంధ్ర ప్రశస్తి. ప్రశస్తి అంటే ఏంటి? కీర్తి. ఎవరికి సంబంధించింది? ఆంధ్రులకు సంబంధించింది. ఆంధ్రులు అంటే కేవలం ఒక ప్రాంతానికి సంబంధించినట్టుగా కాదు. ఆంధ్ర అనే పదం దేనికి సంబంధించినట్టుగా భావించాలి ఇక్కడ? ఆంధ్ర అనే పదం ఒక జాతికి సంబంధించి, ఒక భాషకు సంబంధించినటువంటి వాచికం. ఆంధ్ర అనే శబ్దాన్ని భాషావాచికంగా, జాతివాచికంగా, దేశవాచికంగా ప్రయోగిస్తారు. ఓకే, ఇప్పుడు మనం దేశవాచికంగా చూడకూడదు ఇక్కడ ఆంధ్ర శబ్దాన్ని. ఏ వాచికంగా చూడాలి? భాషావాచికంగా, జాతివాచికంగా చూడాలి. ఆంధ్రజాతి అన్నప్పుడు ప్రాంతానికి సంబంధం లేకుండా ఈ ఆంధ్రజాతి ప్రపంచమంతా కలిగిన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ అన్వయించే పదం ఇది జాతివాచికంగా మాట్లాడినప్పుడు. ఇప్పుడు ఆంధ్ర ప్రశస్తిలో ఏముండబోతుంది? ఆంధ్రులకు సంబంధించినటువంటి జాతి ఔన్నత్యమో వైభవమో అది ఎలా కునారిల్లింది, ఎలా పారతంత్ర జీవనంలో నలిగిపోయింది, తిరిగి తమ స్వాతంత్రాన్ని సార్వభౌమత్వాన్ని ఎందుకు కోల్పోయి తెచ్చుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసే విధానం ఉంటుంది. ఎందులో ఉంటుంది? ఆంధ్ర ప్రశస్తిలో.
ఎవరు రాసింది ఇది? విశ్వనాథ సత్యనారాయణ. ఆయన జ్ఞానపీఠ గ్రహీత. ఏ పుస్తకానికి వచ్చింది జ్ఞానపీఠ? రామాయణ కల్పవృక్షం. ఎవరు రాసింది? విశ్వనాథ సత్యనారాయణ. జ్ఞానపీఠ గ్రహీతలు ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? 3 ఉంటారు కదా. రావూరి భరద్వాజ, పాకుడు రాళ్ళు రీసెంట్గా వచ్చిన నవల కానీ, అంతకుముందు విశ్వనాథ సత్యనారాయణ, ఆ తర్వాత మధ్యలో ఎవరున్నారు? సింగిరెడ్డి నారాయణ రెడ్డి, విశ్వంభర, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, తెలుగువారికి జ్ఞానపీఠ గ్రహీత, తెలుగువారు పొందినవారు. ఇది మనం గమనిస్తే ఇందులో ఏముంది? ఆంధ్ర ప్రశస్తిలో కావాలని సివిల్ సర్వీసెస్ టెక్స్ట్ అయితే జ్ఞానపీఠ అవార్డు వచ్చింది, కానీ రామాయణ కల్పవృక్షం పెట్టచ్చు కదా. పెట్టకుండా ఎందుకు పెట్టారు ఇది ఆంధ్ర ప్రశస్తి? నువ్వు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్కి తగ్గట్టుగా నీలో ఆలోచన శక్తి రేకెత్తాలి, అవునా కదా? నీ ఎగ్జామ్ నీకేం కలిగించాలి? స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని తిరిగి నీలో పెంపొందించాలి. ఆ స్వాతంత్రోద్యమ స్ఫూర్తి నీలో తిరిగి రావాలి అంటే నువ్వు ఏం చదవాలి? నీ సంస్కృతిని నువ్వు చదవాలి. నీ సంస్కృతి వైభవాన్ని నువ్వు తిరిగి పునర్వైభవాన్ని తీసుకొచ్చే ఆలోచనతో చదవాలి. ఆ పురావైభవ స్మరణ నువ్వు చేస్తే ఆ పునర్వైభవాన్ని తీసుకురాగలుగుతాం. అది ఇందులోనే లక్ష్యం. ఎందులో లక్ష్యం? ఈ ఆంధ్ర ప్రశస్తిలో లక్ష్యం. అందుకే సివిల్ సర్వీసెస్ టెక్స్ట్ కూడా అదే పెట్టారు. ఇదొకటేనే కాదు, మీకు ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం, జాషువా గబ్బిలం ఉంది కదా, గుర్రం జాషువా రాశారు. కవి కోకిల గుర్రం జాషువా. కవి కోకిల గుర్రం జాషువా రాసిన పాఠ్యాంశం ఏంటిది? మన టెక్స్ట్ మనకిచ్చిన పాఠ్యాంశం 17 ఖండాలు రాశాడు. అందులో ఓకే, ఖండకావ్యాలు రాస్తే 17 ఖండకావ్యాలు రాస్తే అందులో ఒకటేంటిది? గుర్రం జాషువాది మనకిచ్చింది గబ్బిలం. ఆ గబ్బిలంలో కూడా 2 భాగాలు ఉంటాయి. 2 భాగాలు కాకుండా మనకేమిచ్చారు? మొదటి భాగం ఇచ్చారు. మొదటి భాగం సిలబస్లో ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మొదటి భాగం సిలబస్లో ఇచ్చినప్పుడు కేవలం గబ్బిలం చదివేస్తాం అంటే కుదరదు. అక్కడ అందులో ఉన్నటువంటి మళ్ళీ తిరిగి నేను ఏం చెప్పాను? దాని ఆత్మని ఒడిసిపట్టుకోవాలి. అంటే మీకు ఆంధ్ర ప్రశస్తిలో ఏముంది? కునారిల్లినటువంటి దేశ సాంస్కృతిక సార్వభౌమత్వాన్ని తట్టిలేపి స్వాతంత్రోద్యమ కాంక్షను రేకెత్తించే లక్ష్యం ఆంధ్ర ప్రశస్తిలో ఉన్నట్టుగానే గబ్బిలంలో కూడా మొదటి భాగంలో తొలి 30 పద్యాలలో మనకి ఏం కనిపిస్తుంది? హరిజనోద్ధరణవాదం కనిపిస్తుంది. తర్వాత పూర్తిగా దేశారాధన కనిపిస్తుంది. హంపి క్షేత్రం శిథిలమైపోయినటువంటి స్థితిని నువ్వు చూసిపోవాలి అని మనసులోని ఆవేదనను వ్యక్తం చేస్తాడు జాషువా అందులో. అంటే ఏంటి? రాయలు ఏలినటువంటి ప్రాంతం హంపి క్షేత్రం, మన సంస్కృతికి నిలువుటద్దంగా నిలిచినటువంటి ఆ క్షేత్రం ఈరోజు ఏ స్థితిలో ఉంది? నీకు నిలయంగా మారిపోయింది. అంటే గబ్బిలాలకి నిలయంగా మారడం అంటే శిథిలావస్థకు చేరింది. దాన్ని ఒకసారైనా చూసి ఒక కన్నీరు కారుస్తూ వెళ్ళమని చెప్తుంటాడు. అలా చిలికా సరస్సు గురించి, నెల్లూరు నెరజానల గురించి, నన్నయారులు తిక్కన గురించి దేశారాధన చేస్తూ వెళ్తాడో, దేశం ఏ విధంగా పారతంత్ర జీవనంలో నలిగిపోయింది అనే ఆవేదనను వ్యక్తం చేస్తూ వెళ్తాడు అతను కూడా. వీళ్ళందరూ రాసిన గ్రంథాలు ఏ కాలంలోవి? స్వాతంత్ర్యానికి పూర్వం. అందుకే ఇటువంటి ఆలోచన విధానం ఉంటుంది. దేశం సంపూర్ణంగా సమగ్రాభివృద్ధి చెందాలంటే దేశంలో ఉన్న అసమానతలు ఒకవైపు తగ్గుతూ, మరొక వైపు దేశంలో ఉన్న సంస్కృతిని మనం పునరుద్ధరించుకుంటూ వెళ్ళాలి అనే లక్ష్యం ఉంటుంది ఇందులో. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వర్ణాశ్రమ ధర్మరక్షణ అనే లక్ష్యం ఎవరికి ఉంది? విశ్వనాథ సత్యనారాయణకు ఉంటుంది. వర్ణాశ్రమాన్ని నిరసించిన వ్యక్తిగా ఎవరు ఉంటారు? గుర్రం జాషువా ఉంటారు. అంటే వర్ణాశ్రమాన్ని నిరసించిన వ్యక్తిని చూసిన, వర్ణాశ్రమ ధర్మరక్షణ ఇందులోనే ఆలోచన విధానం ఏంటి అని విశ్లేషించే వ్యక్తిని చూసిన, ఇద్దరిని చూసిన, వీరిద్దరిలో కూడా కామన్గా ఉన్న అంశం ఏంటి? దేశానికి సంబంధించినటువంటి సమగ్ర సార్వభౌమత్వానికి సంబంధించిన అంశం ఉంటుంది. అంటే సాంస్కృతికంగా ఎలా మనము తిరిగి తమ వైభవాన్ని పునరుద్ధరించుకోవాలి, దేశారాధన అనే కోణం ఉంటుంది కామన్గా. అంటే సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, వాటికి సంబంధించిన వివిధ భేదాభిప్రాయాలు, ఎలా సమాజాన్ని సంస్కరించుకోవాలి అనే అంశంలో భిన్నమైనటువంటి కోణాలున్నా దేశానికి సంబంధించిన అంశంలో మాత్రం ఏకోముఖంగా ఉంటారు. వాళ్ళ ఆలోచన విధానం ఏకీకృతమై ఉంటుంది. ఇది ఇందులోని లక్ష్యం, రైట్? ఇది ఎవరెవరు ఉన్నారు ఇక్కడ నేను చెప్పింది? విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి కానీ, గుర్రం జాషువా గబ్బిలం కానీ. ఇలా మొదలు పెడితే ఇంకా ఏమేమి ఉన్నాయి మనకి ఆధునిక యుగంలో? చూడండి, శ్రీశ్రీ ఏం రాశాడు? మహాప్రస్థానం.
ఈ మహాప్రస్థానం చెప్పాలంటే మామూలు విషయం కాదు, అభ్యుదయ సాహిత్యానికి సంబంధించిందని అంటుంటారు కదా. ఇంకా కృష్ణశాస్త్రి కృష్ణపక్షం, అది రొమాంటిసిస్ట్ పోయిటరీకి సంబంధించింది. ఆధునిక యుగంలో మీకు సంఘ సంస్కరణకు సంబంధించి అంటే గురజాడ కథానికలు వస్తాయి. ఇంకా తర్వాత మళ్ళీ ఆధునిక యుగంలో మధ్యతరగతి జీవితాన్ని, అందులోని అగచాట్లను ఒక నాటక రూపంలో చూపించిన వ్యక్తి ఆత్రేయ. ఓకే, కిలాంబి నరసింహాచార్యులు అంటారు ఆత్రేయ. ఆ ఆత్రేయ చెప్పిన దాని ప్రకారం మనకేమవుతుంది, ఒక మధ్యతరగతి జీవితంలో ఉన్నటువంటి ఇక్కట్లు అక్కడ ఏ విధమైన ఒక గుమస్తా బ్రిటిష్ కాలం నుంచి మొదలైనటువంటి ఈ పరిపాలనా దుర్వినియోగం వలన, ఈ అసమానతల వలన అవినీతి జరుగుతున్న విధానం గురించి ప్రశ్నించడం అక్కడ స్టార్ట్ అయిపోతుంది 1950 దశలోనేది. అది అలా మీరు ఒక్కొక్కటి చూస్తూ వస్తే కథానికలు ఉన్నాయి, నవల ఉంది, నాటిక ఉంది, ఆంధ్ర ప్రశస్తి లాంటి పద్యంతో కూడిన చాలా బరువైన పద్యాలు ఉంటాయి, కూడినటువంటి రచన ఉంది. గుర్రంజాష్వా అది పద్య కంటిక ఉంది. ఆ తర్వాత మళ్ళీ మహాప్రస్థానం గేయ రూపంలో ఉంటుంది. గేయ ఛందస్సులో వివిధ రకాల ప్రయోగాలతో కూడుకొని ఉంటుంది. ఇటు అదే రకమైనటువంటి గేయాన్ని, ప్రాచీన పద్యాన్ని మిళితం చేస్తూ ఒక నూతన ఒరవడితో, లలితమైన పదాలతో కృష్ణశాస్త్రి కృష్ణపక్షం ఉంది. అంటే మనకి ఎన్ని ఉన్నాయంటే అన్ని ప్రక్రియలు ఉన్నాయి. అన్ని ప్రక్రియలతో పాటు అన్ని రచనా రూపాలు కనిపిస్తాయి మనకి ఆధునిక సాహిత్యంలో. నవల చదువుతున్నాం, నాటకం చదువుతున్నాం, లేఖ సాహిత్యం కూడా ఉంది. కనుపర్తి వరలక్ష్మమ్మ లేఖ సాహిత్యం. ఇలా మొత్తం సిలబస్కి సంబంధించినటువంటి అంశాలని మనం చదువుకోవాల్సి ఉంటుంది ఆధునిక సాహిత్యం. ఇప్పుడు మీరు ఈ ప్రతి ఒక్క అంశము సాహిత్యంలో ప్రతిబింబిస్తుందని నేను చెప్పినప్పుడు మీకు ఎలా స్వాతంత్రోద్యమానికి సంబంధించింది ఆంధ్ర ప్రశస్తిలో కనిపించింది. సమాజంలో ఉన్నటువంటి అసమానతలు ఉన్నాయి కదా, ఈ సామాజిక అసమానతలు, రుగ్మతలను తొలగిస్తూ అలాగే స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కూడా కలిగిస్తున్నటువంటి గబ్బిలం కనిపించింది. మరి దేశంలో ఈ బోల్షివిక్ విప్లవం తర్వాత 1917లో రష్యాలో చోటు చేసుకున్న పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రచన్న యుద్ధానికి దారితీసింది. అది విషయం మీ అందరికీ తెలుసు కదా. కోల్డ్ వార్ అంటే 2 ధృవాలుగా ప్రపంచం విడిపోయింది. ఒకటి అమెరికా వైపు, రెండవది రష్యా వైపు. 2 ధృవాలుగా విడిపోయినటువంటి ప్రపంచం సహజంగా అటువంటి సాహిత్యాన్ని వెలువరించడం మొదలుపెట్టింది. అది వివిధ దేశాల మీద ప్రభావం చూపించింది. అటువంటి సాహిత్యం వెలువడిన వాటిల్లో మన 1925లో ఏమైంది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది, ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ అనేవి ఇలా ఫామ్ అవుతూ వచ్చినాయి. ఇక అభ్యుదయ రచయితల సంఘం అరసం, దానికి అధ్యక్షులు ఇలా మారుతూ వచ్చారు. అందువలన ఆ అభ్యుదయ సాహిత్యాన్ని ప్రతిబింబించారు. అభ్యుదయ సాహిత్యం అంటే ఏంటి, శుభం, మంగళం. ఎవరికిది, పీడిత వర్గ ప్రజలకు, తాడిత వర్గ ప్రజలకు, దోపిడీకి గురైన ప్రజలకు. ఈ దోపిడీ చేసిన వ్యక్తులు, దోపిడీకి గురైన వ్యక్తులకు మధ్య ఉన్నటువంటి ఈ వ్యత్యాసాన్ని తొలగించడానికి, అందరికీ సమాజాన్ని నిర్మించడానికి వచ్చినటువంటి సాహిత్యం ఏంటిది, అభ్యుదయ సాహిత్యం. అది 1925 తర్వాత దాని ప్రభావం వివిధ సాహిత్యాలపైన, వివిధ దేశాల సాహిత్యం మీద పడితే, అలా అందులో భాగంగా మొట్టమొదటిగా ఒక పెను ఉప్పెన్లాగా వచ్చినటువంటిదే మహాప్రస్థానం. కనబడలేదా ఎర్రబావుట నిగనిగలు, హోమజ్వాలల బొగబొగలు అంటుంటాడు ప్రతి చోట. అంటే ఏంటి, ఎరుపు దేనికి చిహ్నం, విప్లవానికి చిహ్నం. ఓకే, అక్కడ ఏముండాలి, ఎర్రబావుట ఎగరాలంటున్నాడు. కనబడలేదా, మరో ప్రపంచం ఉంది చూడు. ఆ మరో ప్రపంచం ఏంటిది, ఇప్పుడున్నటువంటి ఈ పెత్తందారీ దోపిడీ వ్యవస్థను పూర్తిగా తుదముట్టించి ఒక నూతన సమాజాన్ని నిర్మించే, నవ సమాజాన్ని నిర్మించే అవకాశం అక్కడ ఉంది చూడు అని. మరో ప్రపంచం ఉంది, అడుగువేయి, పదండి ముందుకు, పదండి తోసుకు, పోదం పోదం పైపైకి అంటాడు. అటువంటి ప్రతీకాత్మక శిల్పంతో రచన చేస్తూ ఆ అభ్యుదయ సాహిత్యాన్ని వెలువరించడం జరిగింది మహాప్రస్థానంలో మనకు కనబడుతుంది. అది తర్వాత మనకి కృష్ణశాస్త్రి కృష్ణపక్షం. కృష్ణశాస్త్రి కృష్ణపక్షం అదొక కాల్పనిక సాహిత్యం. దీనికన్నా కొంత ముందే వచ్చింది అభ్యుదయ సాహిత్యం, కొంత ముందే. తర్వాత అంటే కాల ప్రకారం తర్వాత కాదు, ఇక్కడ సిలబస్లో టెక్స్ట్ తర్వాత అన్నట్టుగా చెప్పదలుచుకున్నాం. యాక్చువల్గా కాల ప్రకారం చూస్తే మనకి ఏముంది, సంఘ సంస్కరణ వస్తుంది. తర్వాత ఏంటిది, స్వాతంత్రోద్యమం వస్తుంది. ఆ తర్వాత ఏంటి, కాల్పనిక సాహిత్యం వస్తుంది. కాల్పనికత అంటే ఏం లేదు, రొమాంటిసిస్ట్ పోయిటరీ అంటే నువ్వు
ఒకప్పుడు కులీన రాజవంశాలు ఉంటాయి, నోబుల్ ఫ్యామిలీస్ ఉంటాయి. నోబుల్ ఫ్యామిలీస్ రాజమార్తాండ రాజు మీసం తిప్పాడు, మీసం ముడిచాడు, గడ్డం పెంచాడు, గడ్డం తగ్గించాడు, ఇలాంటివన్నీ రాస్తారు, అవునా కదా? అది ఏ ఏ ఏ కుటుంబాలకు సంబంధించింది? కులీన రాజవంశీకులకు సంబంధించింది. ఓకే, అలా రాస్తున్నటువంటి రచన ఆయుధం ఏదైతే ఉందో, వస్తువు ఏదైతే ఉందో, ఆ రచనని ఎటువైపు తీసుకెళ్లారు? సామాన్యమైనటువంటి వస్తువులు, సర్వసామాన్య ప్రజలకు దగ్గరగా చేరువుగా ఉన్నవి, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి అణువులోనూ ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభూతిని పొందాలనే లక్ష్యంతో రాసినటువంటి రచన ఏంటిది? రొమాంటిసిస్ట్ పోయిటరీ. కీట్స్, వర్డ్స్వర్త్, షెల్లీ లాంటి వాళ్ళు రష్యాలో, ఇలాంటి వాటి యూరోప్లో ఈ రచనలు తీసుకొని వచ్చారు. వాటి ప్రభావంతో ఇంకెవరు రాశారు ఇది? ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మబ్బుల మీద, మెరుపు తీగ మీద నేను రాస్తా, ఆకుల మీద రాస్తా, ఆ ఆకులో నేను ఆకునైపోతా, కొమ్మలో కొమ్మనైపోతా, నునులేత రెమ్మనైపోతా, ఈ అడవిలోనే దాగిపోతా, ఇక్కడైనా ఇచ్చటనే ఆగిపోతా అని ఏమంటున్నాడు అందులో? నేను పూర్తిగా ఈ ప్రకృతిలో మమేకమైపోతాను, ఈ ప్రకృతే నాకు ప్రపంచము ఈ అనే ఫీలింగ్. అంటే ఇందులో దేని మీద రాశాడు కవిత? ఇప్పుడు కవిత వస్తువు ఏమైంది? ఒకప్పుడు కులీన రాజవంశాలు ఉన్నాయా? ప్రకృతిలో ఉన్నటువంటి సర్వసామాన్యమైన సహజమైన అంశాలను ఉన్నతీకరించి, వైభవీకరించి, ఉదాత్తంగా చెప్పగలిగితే దాన్ని ఏమంటాం మనం? కాల్పనికత. అది ఆ కాల్పనికత అనేది అక్కడ ఉన్నటువంటి రష్యా, యూరోప్లో ఉన్న సాహిత్యం ఆధారంగా ఇక్కడ వచ్చిందనమాట. జనాలు విసిగెత్తిపోయారు ఈ రాజవంశీకుల గురించి. వాళ్ళు తొడలు బాగా కొట్టేవాళ్ళు, ఇంత లావు వాచేవి, దాని తర్వాత బాగా ఆయింట్మెంట్లు పెట్టి ఇక దాన్ని ఇనుపరాట్లు వేసుకొని కొట్టారు. ఇలాంటివన్నీ రాయడం జనాలకి విసుగొచ్చింది. జనాలు ఒక రాజు కత్తెత్తితే 100 మంది తలలు నరికి, తర్వాత 1000 మంది నరికి, శతద్రువంశ యోధుడు అని రాస్తుంటే జనాలకి విసుగొచ్చింది. రాసి తర్వాత ఏం చేశారు? కాల్పనికతను తీసుకొచ్చారు. ఈ కాల్పనికతలో ఇలాంటివి. ప్రేయసిగా ఎవరిని భావిస్తాడు? అప్పుడప్పుడు వచ్చిపోతుందిగా మెరుపుతీగా. ఓకే, థండర్స్ లైట్నింగ్ ఉంటుంది, లైట్నింగ్ తెలుసు కదా, ఆ ఉరుములు మెరుపుల్లో ఆ మెరుపు, ఆ మెరుపే మెరుపుతీగ అనమాట, అంటే ప్రేయసి. ఓకే, నల్ల మబ్బులలో నాయమా నీకు దాగడం అంటాడు. ప్రేయసి ప్రేయసి, నీ ప్రియుడనే ప్రేయసి, నల్ల మబ్బులో నువ్వు దాగుతున్నావు, న్యాయమా నీకు ఇది అంటాడు. ఎవరిని అడుగుతున్నాడు? అది ఆ మెరుపుతీగని అడుగుతున్నాడు. ఆ మెరుపుతీగ నల్ల మబ్బుల నింగి నా సౌదరాజమ్ము, నల్ల మబ్బే ప్రియుడు నన్ను కోరకుమా అని రిప్లై ఇస్తుంది. అది ఎవరిచ్చారు? మెరుపుతీగ. సో అట్లా మనిషి ఏం చేశాడో, ఒక పిల్లని గ్రోవ్ మీద పాట పాడతాడు, మబ్బుల్ని చూస్తుంటాడు, మబ్బులకి షేపులు పెడతాడు, ఆ షేపుల్లో ఏముందో చెప్తాడు, మబ్బుల్లో విహరిస్తూ ఉంటాడు, ఇంక ఏడుస్తుంటాడు, దుఃఖాన్ని ఎంజాయ్ చేస్తాడు. ఎవరిని ఎంతురో నన్ను ఏన్ అనంత లోక భీకర స్థిమిర లోక, అత్యంత తిమిర, అసలు చీకట్లు అలుగుపోయి శోకం, అత్యంత భీకరమైన శోకంలో ఉన్నటువంటి సామ్రాజ్యానికి అధిపతిని నేను, నాకు అమూల్యం అపూర్వ ఆనందం వసుకు దుఃఖంపు నిధులు గలవ అంటాడు. దుఃఖాన్ని నిధిగా పోలుస్తాడు. ఇలాంటివన్నీ ఉంటాయి ఇందులో. ఇదేంటి పిచ్చోడు అనుకుంటున్నారా? ఖచ్చితంగా పిచ్చోడే. పిచ్చోళ్ళే గ్రేట్ పోయిట్స్ అవుతారు. ఓకే, ఇక వాళ్ళు మనకు అందరూ అర్థం చేసుకోవడం చాలా కష్టం, అందుకే మనకి వ్యాఖ్యానాలు పెట్టారు. అందులో ఎగ్జామినర్కి ఏం అర్థం కాలేదు కాబట్టి మన వల్ల తెలుసుకుంటున్నాడు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. మీకు ఒకటి గమనించండి, పేపర్ 2లో ఏమున్నాయి? వ్యాఖ్యానాలు ఉంటాయి. ఒక పద్యం పడేస్తాడు, దీన్ని మనోవిశ్లేషణాత్మకంగా వ్యాఖ్యానించిపో అంటాడు. వ్యాఖ్యానించడం అంటే ఇంటర్ప్రిట్ చేయడం, నీకేం అర్థమైందో అది రాయి అంటాడు. ఒక కవిత ఖండికేస్తాడు, నీకేం అర్థమైందో అది రాయిపో అంటాడు. అది ఒక థీమ్ ఇస్తాడు ముందే, ఆ చారిత్రకంగా రాస్తావా, అప్పుడున్న సమాజానికి అన్వయించి రాస్తావా, లేక ఒక రూప విశ్లేషణ చేయమంటాడా, ఆ పద్యంలో ఉన్నటువంటి ఛందోబద్ధమైన రీతులు ఎలా ఉన్నాయో విశ్లేషించమంటాడా, ఏదో ఒక థీమ్ అయితే ఇస్తాడు, ఇచ్చి రాయంటాడు. ఆ వ్యాఖ్యానించుకోవాలి, అందులో ఉన్నటువంటి ఆ పద్యాన్ని మనం అర్థం చేసుకొని వ్యాఖ్యానించగలగాలి. యాక్చువల్ ఎగ్జామినర్ తెలియక కాదు, కానీ బేసిక్గా మనకి ఎగ్జామినర్కి తెలిసే మనం రాయమన్నప్పుడు, మనం తెలిసి రాస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి అంశాలను వ్యాఖ్యానించడం అంటే మనకున్న సృజనాత్మక శక్తితో ఆ థీమ్ని పర్ఫెక్ట్గా అడ్రస్ చేయాలి, ప్రధాన సారాన్ని పర్ఫెక్ట్గా మనము అడ్రస్ చేయగలగాలి. ఇదొక స్టోరీ. ఇలా మనం ఆంధ్ర నాయక శతకం నుంచి మొదలు పెడితే సమాజంలో వచ్చినటువంటి మార్పుల ఆధారంగా సంఘ సంస్కరణ కానీ, స్వాతంత్రోద్యమం కానీ, కాల్పనిక ఉద్యమం కానీ, అభ్యుదయ కవితోద్యమం కానీ,
నెక్స్ట్ నవల, నాటకాలు, కథానికలు, లేఖ సాహిత్యం, వీటన్నిటి మిళితమైనటువంటి రచన ఉంటుంది ఇందులో. ఇంకా కర్పూర వసంతరాయలు సింగిరెడ్డి నారాయణ రెడ్డి, ఇంకొక జ్ఞానపీఠ గ్రహీత ఉన్నారు, ఆయన కర్పూర వసంతరాయలు రాశాడు, అవునా? అందులో అది గేయ సాహిత్యం. సింగిరెడ్డి నారాయణ రెడ్డి సినారే ఎందుకని అది రాశాడు? మళ్ళీ ఇప్పుడు మనకి యాంటీ నాచ్ ప్రో నాచ్ అనే ఉద్యమాలు జరుగుతుండేవి. యాంటీ నాచ్ ప్రో నాచ్ అంటే ఎలా? వేశ్యావృత్తికి వ్యతిరేక ఉద్యమాలు అంటాం, వేశ్యావృత్తికి అనుకూల ఉద్యమాలు. ఓకే, వేశ్యలు సమాజానికి చేస్తున్న సేవ ఏంటి అని చెప్పే ఉద్యమం ఏమో ప్రో నాచ్. వేశ్యలు సమాజానికి చేస్తున్నటువంటి అన్యాయం ఏంటి అని చెప్పే ఉద్యమం, దానికి వ్యతిరేకంగా దాన్ని తుదముట్టించాలి, అరికట్టాలని చెప్పేది యాంటీ నాచ్ అనే ఉద్యమం జరుగుతుంది. ఇందులో అసలు వీటన్నిటిని తీసి పక్కనేసి, ఇదిగో దేశంలో పతివ్రతలుగా సాధ్వీమణులుగా ఉన్నటువంటి వ్యక్తులలో వారు చేసే వృత్తిని బట్టి కాక వారి ఆలోచన శక్తిని బట్టి ఉంటుంది, దేశానికి వారు చేసిన త్యాగాన్ని బట్టి, సమాజానికి వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని బట్టి ఉంటుంది అని చూపించే లక్ష్యంతో దేశభక్తిని ప్రేరేపించాలని, అలానే ఒక గొప్ప ప్రబంధ అటజని కాంచి భూమిర్చుడు అన్నప్పుడు ప్రబంధ రచనలు చూసాం కదా, శృంగార రసభరితమైన రచనలు. అటువంటి శృంగార రసభరితమైన రచనలు ఆధునిక యుగంలో కూడా దేశభక్తిని మిళితం చేస్తూ గేయ రూపంలో ఎలా మనం చెప్పచ్చు అనే లక్ష్యంతో ఒక గేయ ప్రబంధంలాగా భావించేటువంటి రచన చేసిన వ్యక్తి ఎవరు? సినారె, కర్పూర వసంతరాయలు. అందులో లకుమా అనే ఒక చెలికత్తె అనొచ్చు, లేదా నాట్యగత్తె అనొచ్చు, గొప్ప కళాకారిణి అనొచ్చు. కొన్ని సందర్భాల్లో అందులోనే స్పష్టంగా చాలా సందర్భాల్లో 6 అశ్వాసాల ఖండంలో అందులో స్పష్టంగా చెప్తారు 5 అశ్వాసాలు, 5 అశ్వాసాల ఖండంలో 5 అశ్వాసాలు ఉంటాయి. అశ్వాసం అంటే ఒక చాప్టర్ అనుకోవచ్చు. వేశ్య 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 అనే పదాలు 3 సార్లు ఉపయోగిస్తున్నారు అక్కడ. అంటే స్పష్టంగా మనకి వేశ్య వృత్తిలో ఉన్నట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. అయినప్పటికీ తను నేరుగా ప్రాణత్యాగానికి పాల్పడి దేశానికి తిరిగి రాజుని సక్రమమైనటువంటి పరిపాలన అప్పగించిందనమాట లక్ష్మ. ఓకే, రాజేం చేసుకున్నాడు? ప్యాలెస్లో ఉన్నాడు బాగా. ఓకే, ఎప్పుడు ఫామ్ హౌస్లో ప్యాలెస్లో ఉండిపోతుంటే రాజు తిరిగి ఏం చేయాల్సి వచ్చింది? ఒకళ్ళు ప్రాణత్యాగం చేసుకొని తిరిగి ప్రజల దగ్గర తీసుకురావాల్సి వచ్చింది. అది జరిగిందనమాట అక్కడ. సో ఇది కూడా మనకేముంది? స్వాతంత్రోద్యమ స్ఫూర్తికి సంబంధించినటువంటి విషయం ఉంది. ఇలా మనం గబ్బిలను చూసినా, ఆంధ్రప్రశస్తి చూసినా, లేదా సంఘ సంస్కరణ కోసం గురజాడ కథానికలు చూసినా, ఇటువైపు ఒక గేయ ప్రబంధంగా రాస్తూ తిరిగి దేశభక్తిని ఎవరైనా సరే పునరుద్ధరింపజేయచ్చు, ఆ స్ఫూర్తిని పెంపొందించవచ్చు అనే లక్ష్యంతో లకుమ పాత్ర చూసినా, సింగిరెడ్డి నారాయణ రెడ్డి కవితలు చూసినా, అభ్యుదయ సాహిత్యం చూసినా, సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగిపోయి అభ్యుదయ సాహిత్యోద్యమం రావాలని చూసినా, ఈ నాటకాలలో, కథానికల్లో లేదా లేఖ సాహిత్యంలో ఈ సంఘ సంస్కరణతో పాటు, దేశారాధనతో పాటు, స్వాతంత్రోద్యమం కానీ అన్ని అంశాలను క్రోడీకరించి చెప్పాలని చూసినా, వీటన్నిటిలో ఫైనల్గా ఒకటే థీమ్ వస్తుంది. ఏముంది మనకి? యూపీఎస్సికి కావాల్సినటువంటి ఆలోచన, వైఖరి, దృక్పథం నీలో పెంపొందించాలనే లక్ష్యంతో ఈ సిలబస్ ఫ్రేమ్ చేసినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ మీరు చూస్తే, ఇతివృత్తాలను మీరు గమనిస్తే, అవును కదా? కాసుల పురుషోత్తం నేను చూసిన నన్నయ్య, నీ సంస్కృతికి, నీ భాషకి, నీ సాహిత్యానికి కారకులైన వారు, నువ్వు ఈరోజు ఈ రకంగా గుర్తింపుని ప్రపంచంలో పొందడానికి కారకులైన వారు, నీకంటూ ఒక గుర్తింపుని తరతరాలుగా ఇచ్చినటువంటి వారు, వారికి సంబంధించినటువంటి విషయాలను చాలా గొప్పగా వైభవంగా ఉన్నతీకరిస్తూ చదువుకునే లక్ష్యం అనేది ఇందులో ఉంటుంది అన్నమాట. రైట్, ఇది పేపర్ 2 పార్ట్ AB. ఇంకా పార్ట్ ఏలో నీకు 4 ప్రశ్నలు, పార్ట్ బిలో 4 ప్రశ్నలు ఇచ్చాడు. మొదటి ప్రశ్నలో ABCDE అనే 5 ప్రశ్నలు ఉంటాయి, కంపల్సరీ రాయాలి. ఇక్కడ కూడా పార్ట్ బిలో మొదటి ప్రశ్న అంటే 5వ ప్రశ్న అనొచ్చు. ఓకే, అందులో కంపల్సరీ ప్రశ్నలు ఉంటాయి ABCDE అని. ఓకే, స్ట్రక్చర్ అలా ఉంటుంది. అంటే పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ బిలో పార్ట్ ఏ, పార్ట్ బి అంటే మనం ఏమని చెప్పాలి? 4 ప్రశ్నలు అనాలి. బట్ ఒక ప్రశ్నలో మళ్ళీ సబ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఉప ప్రశ్నలు ఉంటాయి. ఓకేనా? ఉప ప్రశ్నలు ఉంటాయి. మీరు చదివే విధానం కూడా అలానే ఉండాలి. ఇప్పుడు 250 మార్కుల పేపర్, దీనిలో 150 మార్కులు రాస్తే ఇందులో 100 మార్కులు రాయాలి, దీనిలో 100 మార్కులు రాస్తే ఇందులో 150 మార్కులు రాయాలి.
ఓకే. సో ఇక్కడ ఒక్కొక్క ప్రశ్న 4 ప్రశ్నలు అన్నా. 4 ప్రశ్నలు అంటే ఏంటి? 4 5 20, 200 మార్కులు. ఒక ప్రశ్నకి 50 మార్కులు. ఇక్కడ 200 మార్కుల ప్రశ్నలు ఉన్నాయి, ఇక్కడ కూడా 4 5 20, 200 మార్కులు. కానీ మనం అటెండ్ చేయాల్సిన ఎన్ని? 250 మార్కులు. ఓకే. ఒక ప్రశ్న ముట్టుకున్నామంటే అందులో ఉన్న ఉప ప్రశ్నలు కంపల్సరీ రాయాలి, అందులో ఇంటర్నల్ చాయిస్ ఉండదు. సమజైందా? ఇప్పుడు మనకి ఇక్కడ 200 మార్కులు, ఇక్కడ 200 మార్కులు, ఇక్కడ 4 ప్రశ్నలు, ఇక్కడ 4 ప్రశ్నలు. ఇప్పుడు మనం ఇక్కడ 150 లేదా ఇక్కడ 150 రాయాలి. రాయాలంటే ఏం చేయాల్సి వస్తుంది? ఇక్కడ 4 ప్రశ్నల్లో 3 ప్రశ్నలు ఎంచుకోవాలి. అప్పుడు ఇక్కడ 2 ప్రశ్నలు ఎంచుకోవాలి. 2 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న అందరికీ కామన్ కదా, కంపల్సరీ కదా. ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్. 1 to 8 క్వశ్చన్స్ కదా. ఫస్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ ఏం చేయాలిగా? కంపల్సరీ రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ కంపల్సరీ రాయాలి. మిగతా క్వశ్చన్ అంటే కంపల్సరీ రాయాలంటే ఇక్కడ ఒక 50 మార్కులు కంపల్సరీ రాయాలి ఫస్ట్ క్వశ్చన్. ఇందులో పార్ట్ ఏలో, పార్ట్ బిలో కూడా ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ 50 మార్కులు కంపల్సరీ రాయాలి. అక్కడ చాయిస్ లేదు. రాస్తే మిగతా 150 మార్కుల్లో మనం ఏం చేసుకోవాలి? ఇక్కడ 100 అన్న వేయాలి, ఇక్కడ 100 అన్న వేయాలి. అక్కడ 100 రాసామంటే ఇక్కడ ఏం చేయాలి? ఇంకొక 50 రాసుకోవాలి. ఇది లాజిక్. ఓకే. సేమ్ ఇదే థియరీ అక్కడ అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని టెక్స్ట్ ఉన్నాయి? ఇక్కడ 6 ఉన్నాయి. 6 ఉన్నాయి కాబట్టి ఈ 6 టెక్స్ట్ని ప్రాపర్గా చదువుకోగలిగితే మనకి 150 మార్కులు చేతిలో ఉన్నట్టు. జస్ట్ ఎన్ని మార్కులు? ఇక్కడ 150 మార్కులు చేతిలో ఉన్నాయి. ఇక్కడ మనకి ఎన్ని ఉంటాయి? ఇక 5 టెక్స్ట్ ఉంటాయి. వీటికి సంబంధించి వ్యాఖ్యానాలు రాయమని ఇచ్చేవి. మహాప్రస్థానము, గబ్బిలము, కర్పూర వసంతరాయలు, నెక్స్ట్ మన ఆంధ్రప్రశస్తి, వీటికి సంబంధించిన ఈ టెక్స్ట్ నుంచి పద్యాలు ఇచ్చి వ్యాఖ్యానాలు రాయమంటారు కదా, కవితలు ఇచ్చి వ్యాఖ్యానాలు రాయమంటారు. అవి ఎలాగో ఏబి ఫస్ట్ ప్రశ్నలో వచ్చేస్తాయి. సో 5 మ్యాండేటరీగా చదవాలి. ఇక చదివేస్తే ఇక్కడ 150 మార్కులు అయిపోయింది, ఇక్కడ 50 మార్కులు అయిపోయింది. మిగతా 50 మార్కులు ఈ 5 టెక్స్టులో నుంచి కూడా క్వశ్చన్స్ ఉంటాయి కింద. అంటే మనం కంపల్సరీ కొంచెం సెలెక్టివ్గా, జాగ్రత్తగా, ఫోకస్గా అంతా చదవాలి. సిలబస్ అంతా 100% చదివినా కూడా కొంచెం ముందే మనం మార్కులు ఓరియంటెడ్గా కూడా చదవాలి. దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇవ్వకూడదని. అర్థమైందా? దట్ ఈస్ వాట్ ఇది సిలబస్ కానీ క్వశ్చన్స్ అప్రోచ్ కానీ ఇలా ఉంటుంది. ఇది మన తెలుగు లిటరేచర్ ఆప్షనల్కి సంబంధించి. ఓకే. సెషన్ అయితే మనం ఈ ఆప్షనల్ సింపోజియం అంతా అయిపోయిన తర్వాత ఈ సెషన్ పర్టికులర్ డేట్ అనౌన్స్ చేస్తారో ఆ డేట్ రోజు స్టార్ట్ అవుతుంది. ఓకేనా? రైట్. ఎనీ డౌట్? సిలబస్ అర్థమైందా? ఓకే. హౌ డూ యూ ఫీల్ అబౌట్ సెషన్? స్టార్టింగ్ నుంచి ఉన్నారు కదా కొంతమంది. ఇప్పుడు సిలబస్ మీద అవగాహన వచ్చిందా? రైట్. సాహిత్యం మీద ఆసక్తి కలగడానికి మీకున్న అభిప్రాయం ఇప్పుడు ఈ సెషన్ తర్వాత ఉన్న అభిప్రాయానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది సహజంగా. ఎందుకంటే ఏదో నేర్చుకోవాలి, ఏదో తెలుసుకోవాలి, ఏదో చూడాలి, ఏదో చదవాలనే ఆసక్తి కలుగుతుంది ఫస్ట్. ఆ తర్వాత లోపల ఆరంభ సూరత్వం కాస్త ఏమవుతుంది? అలసిపోవడం స్టార్ట్ అవుతుంది. సో అదే మోటివేషన్ని మనము సిలబస్ అయిపోయి నెక్స్ట్ 4 months కంటిన్యూ చేయగలగాలి. నేను Day 1 నుంచి Day 100 వరకు షెడ్యూల్ ఇస్తాను. నా ఓరియంటేషన్ ఎలా ఉంటుందంటే Day 1 to Day 100. Day 1లో ఏ సిలబస్ టాపిక్ ఉంటుంది, అది ఏ బుక్లో ఏ చాప్టర్ నుంచి చదవాలి అనేది చెప్తా. ఈ తెలుగు సాహిత్య చరిత్ర అని ఉంది చూసారా, దీనికి నాగయ్య పుస్తకాలు మాత్రం చదివితే చాలు. జి నాగయ్య. ఓకే. ఆధునిక సాహిత్యానికి సంబంధించినటువంటి కొన్ని పుస్తకాలు ఉంటాయి, అవి నేను చెప్తాను. ఇంకా నెక్స్ట్ పేపర్ 1కి సంబంధించి ఆంధ్ర భాషా వికాసం అని, తెలుగు భాషా వికాసం అని తెలుగు అకాడమీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పబ్లిష్ చేసిన పుస్తకం ఉంది. అది ఆ బుక్ నేను మీకు సాఫ్ట్ కాపీ షేర్ చేస్తా. అదొకటి. అంటే పేపర్ 1 పార్ట్ ఏ, పార్ట్ బి ఈ 2 అయిపోయినాయి. నెక్స్ట్ పేపర్ 2. పేపర్ 2లో డైరెక్ట్గా ఒరిజినల్ టెక్స్ట్ ఉంటాయి. ఇది మీరు విశాలాంధ్రలో కొనొచ్చు, లేదా నవయుగ బుక్ హౌస్లో అన్న దొరుకుతుంది. నవోదయ బుక్ హౌస్ ఎక్కడది? కోటిలో ఉంటుంది. ఈ టెక్స్ట్లన్నీ మీరు కొనేసుకోవాలి. కొనుక్కున్న తర్వాత ఈ టెక్స్ట్లే మనకి సిలబస్. ప్రత్యేకంగా దానికి ఏం చేయక్కర్లా. ఈ టెక్స్ట్లో సిలబస్, ఏ టెక్స్ట్లో ఎన్ని పద్యాలు పర్ డే చదువుతామని నేను షెడ్యూల్ ఇస్తాను.
ఆ పద్యాలకు సంబంధించినటువంటి విశ్లేషణని మనం నోట్స్ రూపంలో ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు రాసుకుంటే వెళ్ళిపోతే ఆ మొత్తం టెక్స్ట్లు ఫినిష్ అయిపోతాయి. రైట్, దట్స్ ఇట్. అంటే ఆ టెక్స్ట్ చదువుకోవడం, దాని మీద నోట్స్ రాసుకోవడం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదువుకోవడం, అది 15 టెక్స్ట్. ఇది మనకి సంబంధించినటువంటి టోటల్ ఓరియంటేషన్. సో బుక్స్ అనేవి ఎక్కువ చదవక్కర్లా. ఆంధ్ర భాషా వికాసం చదువుతారు, ఇక్కడ జీ నాగేజ్ చదువుతారు, ఇక్కడ ఒరిజినల్ టెక్స్ట్ చదువుతారు, క్లాస్లో నోట్స్ రాసుకుంటారు, ఇంకేం అవసరంలా. దాన్ని అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ రాస్తారు. నథింగ్ ఎల్స్, నథింగ్ రిక్వైర్డ్. జస్ట్ దాన్నే రిపీటెడ్గా చదివితే చాలు. 4 monthsలో మనం ఫినిష్ చేయొచ్చు. 120 days కాబట్టి అందులో 100 daysలో మనం షెడ్యూల్ ఫినిష్ చేస్తుంది. 20 days బఫర్ టైం హాలిడేస్కి వాటికి పోతాయి. రైట్, ఆల్ ద బెస్ట్.